హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ ప్రణామాలు అర్పించుకుంటూ, వైష్ణవ భక్తులందరికీ పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ నేను ముందుకు మళ్ళీ వచ్చాను. ముందుగా మనము ఇప్పుడు చెప్పుకుంటున్నట్లుగా గౌరాంగ దర్శన ప్రభుజీ రాసిన శ్రీకృష్ణ గీతా గీతా సుబోధిన దాంట్లో మనము శ్రీకృష్ణుడు దేవాదేవుడు అనే విషయం గురించి మొదలు పెట్టుకున్నాం. అందులో మనం మొత్తం 57 శ్లోకాలు ఉన్నాయనుకున్నాము. అందులో 12 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయనుకున్నాము. అందులో మనము 30 శ్లోకాలు, ఒక 5 సబ్ హెడ్డింగ్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 6వ సబ్ హెడ్డింగ్కి వెళ్ళాలి. అందులో ఆరో దాంట్లో 5 శ్లోకాలు ఉన్నాయి. ఎంతవరకు వెళ్ళగలుగుతామో చూద్దాము. ముందుగా హరే కృష్ణ మంత్రం చెప్పుకుందాము. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ. ముందుగా శిక్షాగురులందరికీ పంచాంగ ప్రణామాలు, పాదాభివందనాలు చేసుకుంటూ శ్రీకేశదాస్ ప్రభుజీ, గౌవర్ధన్ గిరిదాస్ ప్రభుజీ, గౌరాంగ దర్శన ప్రభుజీ, ప్రణామానంద ప్రభుజీ, రేవతి మాతాజీ, రసరాణి మాతాజీ, వీళ్ళందరూ కృప వల్ల, శ్రీకృష్ణ భగవానుడి అత్యంత కరుణా కటాక్షాల వల్ల నేను ఈ విషయాలు మీ దగ్గర పంచుకోగలుగుతున్నాను. వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందరకెళ్దాము. అయితే మంగళాచరణాలు చేసుకుందాం. ఫస్ట్ ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వాపదాంతికం వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం బలిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ పుతలే శ్రీమతే జయపతాక స్వామి నామే నమో ఆచార్యపదాయ గౌరణితాయ ప్రదాయిని గౌరకథాధామ దయానకర గ్రామతారణే నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ పుతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామ్నే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరక్షే నమః. ఓం నమో బ్రాహ్మణదేవ. ఓం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
కంకరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ హరే కృష్ణ. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎప్పుడు చెప్పుకుంటున్నట్లుగా ఇప్పుడు మనం చెప్పుకునేదంతా శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం అనుకుంటూ ముందరకు వెళ్దాము. ఇప్పుడు మనం ఆరో సబ్ హెడ్డింగ్లోకి వచ్చామనుకున్నాం కదా. దాని పేరేంటంటే శ్రీకృష్ణుని యొక్క దివ్య స్వరూపము. ఇందులో ప్రభుజీ గౌరాంగదర్శన ప్రభుజీ 5 శ్లోకాలు చెప్పారు. 5లోనూ ఫస్ట్ది ఏంటంటే 4వ అధ్యాయంలో 6వ శ్లోకం. 4వ అధ్యాయంలో 6వ శ్లోకం. ఇది మనకి పుస్తకంలో అయితే కనుకైతే 192 పేజీ ఉంది మన భగవద్గీత యథాతథంలో. మీరు ఎవరైనా బుక్స్ దగ్గర పెట్టుకుంటే కనుకైతే చూడడానికి వస్తుంది. నాలుగో అధ్యాయంలో 6వ శ్లోకం. ఓకే. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. ఇంకొకసారి. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. హరే కృష్ణ. నేను పుట్టుకలేని వాడినైనా, నా దివ్యదేహం ఏనాడు నా సంపన్నదైనా, నేను సకల జీవులకు ప్రభువునైనా, నా ఆది దివ్య రూపంలో నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను. ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మనం లాస్ట్ టైము ఏంటి విశ్వరూపం గురించి వర్ణించుకున్నాం కదా. విశ్వరూపంలో ఆయన అడిగితే అర్జునుడు లాస్ట్లో విశ్వరూపాన్ని చూసేసి, నేను ఇంత భీకరమైన రూపాన్ని చూడలేకపోతున్నాను, నాకు ద్విభుజ రూపంలో ప్రత్యక్షం కనిపించు అని అడిగితే, ఆయన ముందరేమో చతుర్భుజంలో కనిపించి తర్వాత ఏమో ద్విభుజంలో కనిపిస్తారు భగవానుడు అర్జునుడికి. అప్పుడు ఆయన చెప్తా దాని తర్వాత అన్నమాటకి. అయితే భగవంతుడు ఇంకేం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఐదో శ్లోకంలో ఏమంటున్నాడంటే, కృష్ణ భగవానుడు, ఓ పరంతప, నీకు నాకు ఇద్దరికి అనేక జన్మలు గడిచాయి, అవన్నీ నాకు గుర్తున్నాయి కానీ నీకు గుర్తులేదు. ఇందులో ఇది 4వ అధ్యాయం దివ్య జ్ఞానం, దీని పేరు. అందులో ఫస్ట్లో మొట్టమొదటి ఏంటంటే, శ్రీ భగవానుడు ఏం చెప్తున్నాడంటే అర్జునుడికి, నశింపులేనట్టి యోగ శాస్త్రమును నేను సూర్యదేవుడైన వివస్వానుడికి బోధించాను. ఎప్పుడో చాలా రోజుల క్రితం, చాలా ఏళ్ల క్రితం, చాలా యుగాల క్రితం అప్పుడు నేను సూర్యదేవుడైన వివస్వానుడికి బోధించాను. ఫస్ట్ ఈ జ్ఞానం అంతా వివస్వానుడు అంటే సూర్యుడు, ఆయనకి బోధించాను. దానినేమో మానవులకి పిత అయిన మనువుకి, మనువులందరూ మనకి బ్రహ్మ సృష్టిలో ముందర మనువులు కదా, అందరూ మనందరికీ వాళ్ళు తాతతో సమానం అన్నమాట. వాళ్ళు వివస్వానుడు మనువుకు ఉపదేశిస్తే, మనువు దాన్ని ఇక్ష్వాకుడికి ఉపదేశించాడు. అలా గురుపరబ్రంగా వస్తుంటే అది మధ్యలో బ్రేక్ వచ్చిన మూలాన మళ్ళీ నీకు చెప్పాల్సి వచ్చింది అని చెప్తున్నారనమాట. అయితే అది అన్నప్పుడు భగవంతుడు అలా చెప్పినప్పుడు అర్జునుడు ఏమంటున్నాడంటే, ఎప్పుడో నువ్వు సూర్యదేవుడైన వివస్వానుడు అనే జన్మచే నీకంటే ఎప్పుడో పూర్వుడు నువ్వు నాతో పుట్టావు, నా సమకాలీకుడు నువ్వు, సూర్యుడు ఎప్పటివాడో కదా, మరి ఆదిలో నీవి అప్పుడెప్పుడో ఈ శాస్త్రం బోధించానని నువ్వు చెప్పావు, బోధించానని మరి నేను ఎట్లా అర్థం చేసుకోవాలి అని అర్జునుడు అడిగినప్పుడు భగవానుడు ఇక్కడ చెప్పాడనమాట. నీకు నాకు అనేక జన్మలు కలిగాయి కానీ నేను నాకు గుర్తున్నాయి కానీ నువ్వు గుర్తులేవు అని 5వ శ్లోకంలో చెప్పాక 6వ శ్లోకంలో మనం 6వ శ్లోకం వివరంగా తెలుసుకుంటున్నాం. మనం ఇప్పుడు, నాకు పుట్టుక లేదు కానీ నా దివ్యదేవి ఏనాడు నశింపదు కానీ నేను సకల జీవులకు ప్రభువునైనా, అది నా దివ్య రూపంలో నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను, నా ఆది దివ్య రూపంలో
ప్రతి యుగంలో నేను అవతరిస్తాను. అవతరిస్తే కూడా ఆయనకి పాతవి మర్చిపోవడం ఉండదనమాట. అలాగా నువ్వు నీకు గుర్తులేదు. నాకు నీకు కూడా ఎన్నో జన్మలయ్యాయి. నువ్వు మర్చిపోయావు కానీ నాకు గుర్తుంది అని మనకిక్కడ 5వ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు 6వ శ్లోకంలో ఏమంటున్నారో చూద్దాం. ప్రభుపాదుల వారి భాష్యం ఏం చెప్తున్నారు చూద్దాము. తన జన్మ విశేషము గురించి భగవంతుడు చెప్తున్నాడు. సాధారణ మనిషిలాగా కనిపించినా అతడు తన అనేక పూర్వజన్మల విషయాలను గుర్తుంచుకుంటాడు. ఆయనకి అసలు జన్మంటూ లేదు. అయినా కూడా ఈ అవతారాలన్నీ ఎత్తుతున్నప్పుడు అవతారాల గురించి అంతా ఆయనకి గుర్తుంటుంది. కాగా సాధారణ వ్యక్తి కొన్ని గంటల ముందు తాను ఏమి చేశాడో కూడా గుర్తుపెట్టుకోలేడు. మనకు ఇంతకుముందు 4 గంటల ముందు ఏం జరిగింది అంటే మనం చెప్పే పరిస్థితిలో ఉండం ఒక్కోసారి. ఎందుకంటే అంత బిజీగా ఉంటాం. మనం వేరే పనిలో బిజీ అయిపోయాం అనుకోండి, 4 గంటల ముందు ఎక్కడున్నాడు ఫస్ట్ మనం ఎక్కడున్నామో అని ఆలోచించాల్సింది. ఒకసారి చుట్టుపక్కల పరిశీలించుకుని ఓహో నేను ఎక్కడున్నానా అయితే 4 గంటల క్రితం ఎక్కడున్నాను అనే ఆలోచన స్థితిలో ఉంటాం మనం అందులో పనిలో నిమగ్నం అయిపోయినప్పుడు. అలాగా కానీ నాకు అన్ని గుర్తున్నాయి, పూర్వజన్మల విషయాలన్నీ కూడా నాకు గుర్తున్నాయని శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు అనమాట. కాగా సాధారణ కొన్ని గంటల ముందు తాను ఏం చేశాడో కూడా గుర్తుపెట్టుకోలేడు. నిన్న సరిగ్గా ఇదే సమయానికి ఏం చేసామని అడిగితే వెంటనే సమాధానం చెప్పడం సామాన్యునికి అతి కష్టమే అవుతుంది. నిజమే కదా, మనం ఈ టైంకి నేను ఎక్కడున్నామంటే ఒక నిమిషం ఆలోచించకుండా టక్కుమని సమాధానం చెప్పలేము. నిన్న ఏం వారము, ఇవాళ ఏం వారము, నిన్న ఆ వారమా, నిన్న ఆ డేటా అయితే పక్కన వెళ్ళానా, ఎప్పుడు వెళ్ళాను, నాకు దాన్ని వెళ్ళానా, ఎవరితోనైనా వెళ్ళానా, ఇవన్నీ ఆలోచించుకుంటే కానీ మనం నిన్న ఈ టైంకి ఏం చేస్తున్నాం అనే విషయం మనం చెప్పలేము. అలాంటిది అలా ఆ మాత్రం కూడా గుర్తులేకపోయినా కూడా వీళ్ళు ఈ సామాన్య ప్రజలు నేను భగవంతుడిని, శ్రీకృష్ణుడితో సమానుని, శ్రీకృష్ణుని అని అనుకుంటూ ఉంటారనమాట. ఆయనకంటే కింద జన్మ అన్ని జరిగిన జన్మలన్నీ ఆయనకు గుర్తుంటాయి. మనకు నిన్న జరిగిన విషయం గుర్తుండదు. కానీ ఆయనతో సమానంగా నేను కృష్ణుడిని, నేను భగవంతుడిని చెప్పుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు అని మన ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నారనమాట. భగవంతుడు తన ప్రకృతిని అంటే తన రూపాన్ని వివరిస్తున్నాడు. ప్రకృతి అంటే స్వభావం అని, అంతేకాకుండా స్వరూపమని అర్థము. స్వీయ దేహంతో అవతరిస్తారని భగవంతుడు చెప్తున్నాడు. సాధారణ జీవుడు ఒక దేహం తర్వాత వేరొక దేహం మార్చినట్లుగా అతడు తన దేహాన్ని మార్చడు. మనం ప్రతి జన్మకి మనం ఈ జన్మలో చేసిన పాపపుణ్యాలు మరణించే సమయంలో మనకు ఉండే స్థితిగతుల వలన మన నెక్స్ట్ జన్మ మనకి వస్తుంది. ఎన్నో ఎన్నో రకాలంటే మానవ జన్మే వస్తుందని గ్యారంటీ లేదు. ఎన్నో జన్మలు ఎన్నో రకాలైన యోనిలో ప్రవేశించి మనం బయటకు వచ్చింటాం. అయినా కూడా అలాంటి ఉన్నప్పుడు మనకి భగవంతుడికి మాత్రం జన్మ లేదుంది కాబట్టి ఎన్నో జన్మలు నాకు కూడా అయ్యాయి, నీకు కూడా అయ్యాయి, కానీ నాకు అవన్నీ గుర్తున్నాయి అంటున్నాడు అనమాట ఇక్కడ. అలాంటి ప్రభువు ఈయన. ఎందుకంటే భగవంతుడు ఒక దేహం తర్వాత ఇంకో దేహం మార్చడు. మనం అంటే మనకు ఆ పాపకర్మాల వల్ల ఏ యోనిలో పుడతామో ప్రతి జన్మకి ఒక దేహాన్ని మారుస్తూ ఉంటాం. కానీ భగవంతుడికి అవసరం లేదనమాట. ఎప్పుడు బద్ధజీవుడు ప్రస్తుత జన్మలో ఒక రకమైన దేహాన్ని కలిగి ఉన్న తర్వాత జన్మలో వేరొక దేహాన్ని కలిగి ఉంటాడు. అదే మనం ఈ జన్మలో చేసిన పుణ్యకార్యాలు, కార్యాల మీద ఆధారపడి నెక్స్ట్ జన్మ మనకి ఏ శరీరంలో ఉంటాము అనే విషయం అప్పుడు మనకి మరణ సమయంలో నిర్ణయం అవుతుంది అనమాట. మనకి ఆయన భగవంతుడు దేహాన్ని మార్చడు. ఎప్పుడు వచ్చినా అదే స్వస్వరూపంతో వస్తానని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆయనకి అసలు జన్మ తీసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ భక్తుల గురించి, భక్తుల్ని కాపాడడానికి గురించి, భక్తుల ఆపదలో ఉన్నానన్నప్పుడు ఆయన ఆ టైంకి ఏదనిపిస్తే అది అవతారంలో వచ్చేస్తారు, ఆ రూపంలో వచ్చేస్తారు కదా. అందుకని ఆయనకి దేహాన్ని మార్చిన అవసరానికి మారుస్తారంటే మనలాగా మన కర్మఫలాన్ని బట్టి మనం మారుస్తున్నట్టుగా ఆయన దేహం మార్చాల్సిన అవసరం లేదు. జీవుడు మాత్రం స్థిరమైన దేహాన్ని కలిగి ఉండక ఒక దేహం నుండి వేరొక దేహానికి మారుతూ ఉంటాడు. కానీ భగవంతుడు అలా చేయడు. అతడు ఎప్పుడు అవతరించినా తన ఆంతరింగిక శక్తి ద్వారా మూల రూపంలోనే కార్యం చేస్తాడు. మనం ఎలా వచ్చినా కూడా ఆయనకు అంతరంగంలో ఉన్న శక్తి ద్వారానే ఆయన ఏ పనైనా చేస్తారనమాట. ఇంకొక రకంగా చెప్పాలంటే శ్రీకృష్ణుడు వేణువుని ధరించిన ద్విభుజ రూపమైన తన ఆది నిత్య రూపంలోనే ఈ భౌతిక జగత్తులో అవతరిస్తాడు. మొట్టమొదటి రూపం ద్విభుజ రూపం. అవసరాన్ని బట్టి అయిన చతుర్భుజుడు, లేకపోతే ఇంక మొన్న దీంట్లో చూపించినట్టు విశ్వరూపంలో చూపించినట్టు అనేక బాహువులు, అనేక దాంతో రావడానికి అవసరం బట్టి అలా వస్తారు. కానీ మామూలుగా అయితే ద్విభుజ రూపమే ఆయనది సహజమైన రూపము. ఆ రూపంతోనే జనరల్ గా అవతరిస్తారు అని ఇక్కడ చెప్తున్నారు. భౌతిక దేహం లాగా తన శరీరం నశింపకపోయినా శ్రీకృష్ణుడు శైశవం నుండి బాల్యానికి, బాల్యం నుండి యవనానికి పెరుగుతున్నట్లు గోచరిస్తుంది. మరి యశోదామాత ఒడిలో పెరిగినప్పుడు, చిన్నప్పుడు పాలు తాగిన వయసులో పోతను సంహరించాడు. అలాగా మెల్లిమెల్లిగా పెరుగుతున్నట్టు ఆయన అంటే శరీరం ధరించడం అవసరం లేకపోయినా కూడా మళ్ళీ మామూలుగా మన ప్రపంచంలోకి వచ్చి మనతో పాటు జన్మించినట్టు చేశారు. కాబట్టి మనకి మామూలు ప్రజలు ఎలా మనుషులు ఎలా
పెద్దవాళ్ళు అవుతారో అలాగే నెలలకి నెల నెలకి ఏడాదికి రెండేళ్ళకి అలాగే ఎలా పెరగాలో అలాగే పెరిగాడు అనమాట. భౌతిక జగత్తులో కలుషితము కానిట్టు సరిగ్గా తన నిత్యదేహంతోనే అతను అవతరిస్తాడు. అలా అదే దివ్య రూపంలో అవతరించినా కూడా విశ్వానికే ప్రభువైన సాధారణ జీవునిలాగా జన్మించినట్టు అతను గోచరిస్తాడు. అలా గోచరించడం వల్లే మనకి అతను అలా పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. కానీ ఆశ్చర్యకరంగా అతను ఏనాడు యవ్వనానికి మించి పెరగడు. ఆయన మనకు మామూలుగా పెరుగుతున్నాడు పెరుగుతున్నాడు అనుకుంటాం కానీ యవ్వనంలోనే ఆగిపోతుంది అతని పెరుగుదల. తర్వాత దానికి మిడిల్ ఏజ్ అని లేకపోతే ముసలితనం అని, మధ్య వయసు అని, ముసలితనం అని అలాగా ఏమీ రాదు. అక్కడే అక్కడే ఆగిపోతారనమాట. కురుక్షేత్ర సమయానికి అతనికి ఇంట్లో ఎందరో మనవలు ఉన్నారు. అంటే ఆయనకి కురుక్షేత్ర సమయానికి వీళ్ళు అందరూ నూట వెయ్యేన్ వాళ్ళందరికీ భార్యలందరికీ ఒక్కొక్కరికి 10 పిల్లలని చెప్తారు కదా! ఆ పిల్లలకి పిల్లలు కూడా కలిగి మనవలు కూడా ఉన్నారట. కృష్ణయ్య కురుక్షేత్రంలో అర్జునుడికి రథసారథిగా ఉన్న టైంకి. అంటే భౌతిక పరిగణనలో అతని వయసు పెద్దవాడే. పెద్దవాడు అంటే కొంత వయసు వస్తే గాని పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళకి పిల్లలు పుట్టడం అనేది జరగదు కదా! జనరల్‌గా ఎంత ఎర్లీగా అయిందనుకున్నా కూడా 50 ఏళ్ళొస్తేనో, 55 ఏళ్ళొస్తే గాని మనవళ్ళు రారు. కొంతమంది చాలా మంది మనవలున్నారు అంటే అతనికి 70 ఏళ్ళు, 80 ఏళ్ళు అలా ఉండుండొచ్చు. కానీ ఆ వయసు ఎక్కడా కనిపించకుండా 20, 25 ఏళ్ల వయసులోగానే కనిపిస్తాడట ఎప్పుడు. వృద్ధ కింద ఉన్న కృష్ణుని చిత్రాన్ని మనం ఎక్కడా చూడబోము. రాధాకృష్ణులు కానీ, యశోద దగ్గర ఉన్న చిన్న కుర్రాడు కానీ ఎక్కడ చూసినా కూడా మనకి ఓన్లీ 20, 25 ఏళ్ల వయసులో ఉన్న నవయవ్వన్ లాగానే కనిపిస్తారు. మనకు అంతకంటే మించి గుళ్ళల్లో కూడా అదే రూపం ఉంటుంది కదా! అసలు అంతకు మించి ఆయన్ని ఊహించటానికి లేకపోతే ఒక విగ్రహాన్ని చెక్కటానికి ఆయన అసలు ఎవరికైనా అంతకంటే మించిన వయసులో దర్శనమిస్తే కదా ఆయన ఇలా ఉన్నారు అని ఊహించి విగ్రహాన్ని కానీ లేకపోతే ఒక ఫోటోను కానీ పెట్టడానికి అసలు అంతకు మించి ఈ అందరూ అందమైన సుందరమైన నవయవ్వన రూపం తప్ప వేరే రూపం కనిపించదు కదా! అందుకనే మనకి అలాంటి ఆయన ఫోటోలు కానీ విగ్రహాలు కానీ అంతకు వయసు మించిన మనకి ఎక్కడా కనిపించవనమాట. ఎందుకంటే భూత భవిష్యత్ వర్తమానాలలో సమస్త సృష్టిలో అత్యంత పురాతన వ్యక్తి అయినప్పటికీ అతడు మనలాగా ముదుసలివాడు కాబోడు. అతని దేహం కానీ బుద్ధి కానీ ఏనాడు క్షీణించవు లేదా మార్పు చెందవు. ఎంతవరకు మార్పు చెందాలో అంతవరకే మార్పు చెందాను. మరి ఏడాది పిల్లాడిలాగే ఉండిపోయాడు అనుకోండి, అతను చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి కదా! ఆయన శిష్టరచన దుష్ట శిక్షణ చేయడానికనే వచ్చారు కదా! శ్రీకృష్ణ మిగతా అవతారాల్లో దుష్ట శిక్షణ కోసమే ప్రత్యేకం అవతారం తీసుకున్నా కూడా కృష్ణావతారం ప్రత్యేకంగా దుష్ట శిక్షణ కోసం తీసుకున్నది కాదుట. భక్తుల్ని రక్షించడానికి, భక్తులతో ప్రేమగా ఉండడానికి, వాళ్ళ ప్రేమను పొందడానికి. అది అంటే దుష్ట శిక్షణ కూడా ఒక విషయమే కానీ అన్నిట్లోనూ ఒక విషయం అది. కానీ అదే వరాహావతారం కానీ లేకపోతే వేరే అవతారాలు కానీ మత్స్య అవతారం కానీ కొన్ని పనులు ఈ పని మీదే వచ్చి ఆ పని చేసి వెళ్ళిపోతాయి కదా! అది కృష్ణుడు అలా కాదు. కృష్ణుడు కూడా దుష్ట శిక్షణ చేస్తాడు కానీ మిగతా చేసే పనుల్లో అదొక పను. వన్ ఆఫ్ ది అదర్స్ అని అంటాం కదా! అలాగనమాట. అన్నిట్లోనూ ఒకటది. అదే ఆ దుష్ట శిక్షణే మెయిన్ కార్యక్రమంగా ఆయన జన్మ తీసుకున్నది కాదు. అవతారం తీసుకున్నది కాదనమాట. అతడు భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ అదే జన్మరహితుడు, జ్ఞానానంద నిత్యరూపము కలవాడు. తన దివ్యదేహము బుద్ధిలో మార్పు లేనివాడు అనేది స్పష్టమైంది. మనకి ఇప్పుడు ఆయన ఇన్ని సంవత్సరాలైనా అదే 25 సంవత్సరాలలాగా ఉంటాడు, అదే అందరూ అందంగా ఉంటాడు అంటే మనకు అర్థమైంది కదా! ఆయన ఎప్పుడూ మార్చడం అవసరం లేదు. ఆయన దేహం కానీ బుద్ధి కానీ ఎప్పుడు క్షీణించవు. డిక్రీజింగ్ ఏమి ఉండదు ఆయనకి. మనకు అర్థమైంది కదా! యథార్థానికి అతని ఆవిర్భావము, అంతర్ధానము అనేవి సూర్యుడు ఉదయించి మన ముందు ప్రయాణించి తర్వాత మన చూపు నుండి అస్తమించడం వంటిదే. సూర్యుడు చూడండి మనకి పొద్దున్నే పైకొస్తారు, సాయంత్రం కిందకెళ్ళిపోతారు. అంటే ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారన్నట్టు కాదు కదా! ఇప్పుడు ఇక్కడ మనకు కనిపించలేదంటే మనకి ఎదురుగుండా మనకి ఏంటంటారు ఉదాహరణ చెప్పుకోవాలంటే గనకైతే మనకి రాత్రి అయినప్పుడు అమెరికాలో పగలవుతుంది. అంటే సూర్యుడు అక్కడ ఉంటాడు కదా! ఎక్కడికి వెళ్ళిపోలేదు. మొత్తం ప్రపంచంలో ఎక్కడో అక్కడ ఉంటాడాయన. మనకి కనిపించడు అంతే. అదేదో మనకి ఒకసారి చూడండి చాలా మంది సముద్రంలో సూర్యోదయం చూడడానికని కన్యాకుమారి వెళ్తారు. అలాగా అక్కడి నుంచి అదేదో సముద్రంలోంచి
బింబ వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. అది ఈ కింద నుంచి ఇలా రావడం వల్ల ఇలా చుట్టూ తిరిగి వస్తారు కాబట్టి అది మనకి అక్కడి నుంచి వస్తున్నట్టు కనిపిస్తుంది. మరి చూడండి మనకి తూర్పున ఉదయిస్తాడు కదా! తూర్పున ఉదయించి పడమటన అస్తమిస్తాడు. మళ్ళీ పొద్దున్నే సూర్యోదయం అయ్యేసరికి మళ్ళీ తూర్పుకే వచ్చేస్తాడు. ఎలా వస్తాడు? ఆయన మళ్ళీ అక్కడి నుంచి పడమట నుంచి తూర్పుకి ప్రయాణిస్తాడు. అంటే ఆయన ఎక్కడ లేకపోవడం అంటూ ఉండదు. ఆయన ప్రయాణం మళ్ళీ పొద్దున్నయ్యేసరికి మనకు తూర్పుకొస్తుందనమాట. అది అలా లెక్క. ఇప్పుడైనా సరే మనకి శీతాకాలంలో ఒకలాగా, వేసవికాలంలో ఒకలాగా ఆ టైంను మనకి సూర్యోదయం ఏ టైంకి అవ్వాలని భగవంతుడు నిర్ణయించాడో అదే టైంకి కంపల్సరీ ఆ టైంకి మనకి కనిపిస్తారు. మబ్బులుంటేమో చెప్పలేము కానీ, మబ్బుల చాటుకెళ్తారు కానీ, అదర్‌వైజ్ ఆయన ఎక్కడ అంటే ఎక్కడో అంతరించిపోవడమో, అంతర్ధానం అయిపోవడమో ఉండదు. విష్ణు సూర్య భగవానుడికి. ఇప్పుడు ఇక్కడ లేడంటే అక్కడున్నాడు మనకు ఎదురుగుండా తెలుస్తోంది కదా! ఏమో మేము నమ్మమనడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు చీకటి పోతోందని మనం అనుకున్నప్పుడు వాళ్ళకి తెల్లారుతూ ఉంటుంది. అమెరికా వాళ్ళకి. మనకంటే మన పిల్లలు వాళ్ళందరూ చాలా మంది అమెరికాలో ఉన్నారు కాబట్టి మనకు తెలుసు కాబట్టి ఆ ఉదాహరణ అనమాట. అందుకని సూర్యుడు వెళ్ళిపోవడం, అంతర్ధానం అయిపోవడం ఉండదు. అలాగే సూర్యుడు మన దృష్టి నుండి వెళ్ళిపోతాడు. అంతే తప్ప ఎక్కడికి వెళ్ళిపోడు. అలాగే సూర్యుడు సూర్యుడు సర్వదా తన స్థిరమైన స్థానంలోనే ఉంటాడు. కానీ మన దోషపూర్ణమైన అసమగ్రమైన ఇంద్రియాల కారణంగా ఆకాశంలో మనము సూర్యుని ఉదయాస్తమానాలను లెక్క పెడతాము. పొద్దున్నయింది, సాయంత్రం అయిందని మనకి అలా లెక్క పెట్టుకుంటూ ఉంటాం అనమాట. శ్రీకృష్ణ భగవానుని ఆవిర్భావ అంతర్ధానాలు సాధారణ జీవుని ఆ కలాపాలకు పూర్తిగా భిన్నమైనవి కాబట్టే తన ఆంతరింగిక శక్తి ద్వారా అతడు జ్ఞానానంద నిత్యుడని ప్రకృతిచే ఏనాడు కలుషితం కాడని నిరూపితమైంది. మనకి భక్తుడు కృష్ణుడు ఎప్పుడు ఎక్కడ తగ్గడం అంటూ ఉండదు. ఆయన అవతారం కూడా మనకి సూర్యుడిలాగా మనకి ఇక్కడ కనిపించకపోయినా ఒకవేళ వేరే లోకంలో వేరే లీలలు చేస్తూ ఉంటారట. మనకి ఇప్పుడు ఇక్కడ కాళీ మర్దనం చేశారు. తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇంకోసారి చేస్తారు. అట్లా ఆయన ఉండకపోవడం అంటూ ఉండదనమాట. ఎన్నో గోళాలున్నాయి, ఎన్నో లోకాలున్నాయి కదా! ఏదో ఓ లోకంలో ఆయన లీల జరుగుతూనే ఉంటుంది. భగవంతుడు పుట్టుక లేనివాడైనా నానా రూపాల్లో జన్మిస్తున్నట్లు గోచరిస్తాడని వేదాలు కూడా ధృవపరిచాయి. ఆయన పుట్టుక లేకపోయినా కూడా వేదాలు కూడా అదే చెప్తున్నాడు. నానా రూపాల్లో అంటే మనకి దశావతారాల్లో ఎన్ని రూపాలు ఉన్నాయి? 10 కదా! 10 అవతారాల్లో 10 రకాల రూపాల్లో వచ్చారు కదా ఆయన. అలాగే ఏదో ఒక రూపంలో వస్తారు. కానీ ఆయనకి జన్మంటూ లేదు, పుట్టుక లేదు. అయినా కూడా అలా అలా జన్మిస్తున్నట్టు మనకు గోచరిస్తుంది అని వేదాలు చెప్తున్నాయి. ఆ దేవదేవుడు జన్మిస్తున్నట్లు గోచరించిన అతని దేహము మారదని వేదాలకు అనుబంధ సాహిత్యం కూడా ధృవపరుస్తున్నది. వేదాల్లోనే కాకుండా వేదాలకు అనుబంధంగా ఉన్న శాస్త్రాలన్నీ కూడా ఆయనకి ఏ ఆయన దేహం మారదని అవి కూడా చెప్తున్నాయట. అతడు తన తల్లి ఎదుట చతుర్భుజాలతో 6 రకాల ఐశ్వర్యాలతో నారాయణునిగా అవతరించినట్లు శ్రీమద్ భాగవతంలో ఉన్నది. దేవికి జన్మించినప్పుడు ఆయన రూపం అలా అలా కనిపించిందని చెప్తారు. భాగవతంలో చెప్తారన్నమాట అది. ఆది అయిన నిత్య రూపంతో అవతరణము జీవులపై చూపే అతని నిర్హేతుకరణే అవుతుంది. మొట్టమొదటి ఆ రూపంతో మనకు కనిపిస్తున్నారు అంటే అది మన మీద ఉన్న దయా కృప అని చెప్తున్నారనమాట. తద్వారా వారు మానసిక కల్పిత రూపాలను లేదా ఊహారూపాలను కాక యథారూపంలో భగవంతుని ధ్యానించగలుగుతారు. మనకి ఆయన ద్విభుజంలో కనుక కనిపిస్తే కనుకైతే మనం ఎక్కడెక్కడో ఊహించేసుకుని ఎలా ఉంటాడు అని మనకి ఊహకి ఆయన అలా ఊహకు అందనంతగా మనం ఎలా తోస్తే అలాగ మనకి ఎలా వీలైతే అలాగ మనకు నచ్చినట్లేదో ఊహించేసుకుని ఆయన్ని పూజించడం కాకుండా ఆయన ద్విభుజంలో కనిపించినప్పుడు ఆయన ఎంత బాగా అందంగా కనిపించారో దాన్నే మనం పూజించడానికి అవకాశం ఉంటుందన్నమాట. మనం ఆయన యథారూపంలో మనం ధ్యానించగలుగుతాం. అదే ఆయన యథారూపం కాబట్టి అలాగే ధ్యానించగలుగుతాం. ఆ రూపం మనకు కనిపించలేదనుకోండి, ఓన్లీ మనకి విశ్వరూపం ఒకటే కనిపించింది అనుకోండి, రోజు ఆ విశ్వరూపాన్ని తలుచుకుని పూజ చేయగలమా? అర్జునుడు 5 నిమిషాలు చూడడానికే నేను చూడలేకపోతున్నాను అని ఆయన బతిమాలుకున్నాడు. నాకు ఈ రూపం చూపించకండి, మామూలు రూపం చూపించండి అని, చతుర్భుజ రూపం చూపించండి అంటే ప్రభు చతుర్భుజం రూపం చూపించి అందులోంచి మళ్ళీ ద్విభుజ రూపంలోకి వచ్చి అర్జునుడిని శాంతపరిచాడు అనమాట. అలాగ మనకి ఈ సామాన్యమైన రూపం కనుక మనకు కనిపించకపోతే కనుకైతే వేరేగా మనం ఊహించుకుని మనకు నచ్చినట్టు ఏదో ఊహించుకుని ఆయనకి ఏదో ధ్యానం చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ భగవంతుని రూపం కనుక మనకి ఆ రూపం కనిపిస్తే కనుకైతే మనం కళ్ళు మూసుకున్నా కూడా మనకి ఆ దివ్యమంగళ సుందర రూపం మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. నిరాకారవాది ఊహారూపాలనే భగవంతుని రూపాలను పొరపడుతూ ఉంటాడు. ఆకారం లేదని నిరాకార ధ్యానాలు చేసేవాళ్ళు ఆయనకు అసలు రూపమే లేదని అనుకుంటూ ఉంటారు. విశ్వకోశ నిఘంటు ప్రకారము మాయ లేదా ఆత్మమయ అనే పదము భగవంతుని నిర్హేతుకరణను చూపిస్తుంది.
నిఘంటువు అంటే డిక్షనరీ అనమాట. తెలుగులో నిఘంటువు అంటారు. ఇంగ్లీష్ డిక్షనరీ అనేదాన్ని. అది విశ్వకోశ నిఘంటువు ప్రకారం అయితే మీనింగ్స్ ఉంటాయి కదా! ఆ మీనింగ్‌కి మాయ లేదా ఆత్మమాయ అనే పదము అంటే మాయని గాని, ఆత్మమాయ అని గాని వాటిలకి అర్థం ఏంటి అంటే నిర్హేతుక కరుణ. అంటే ఆయనకి హేతువు లేకుండా, కారణం ఏం లేకుండా మనకంటే ఆయన మన మీద దయ చూపించాలంటే ఒక కారణం ఉండక్కర్లేదు. వీడు ఈ పని చేశాడు కాబట్టి నేను దయ చూపిస్తాను. లేకపోతే ఈ సేవ చేశాడు కాబట్టి దయ చూపిస్తాను. అలా కారణమే ఉండక్కర్లేదు. ఆయన కరుణ చూపించదలుచుకుంటే కరుణాకటాక్షం వర్షంలా కురిసిపోతుంది అంతే. దానికి మనకి కారణం అక్కర్లేదు. అందుకని ఈ మాయన్న, ఆత్మమాయన్న దానికి అర్థం ఆ నిఘంటువులో, ఆ డిక్షనరీలో ఈ కారణం లేని కరుణ అని సూచించిందిట. భగవంతుడు తన పూర్వ ఆవిర్భావ అంతర్ధానాల గురించి ఎరిగి ఉంటాడు కానీ సాధారణ జీవుడు ఇంకొక దేహాన్ని పొందగానే పూర్వజన్మ గురించి అంతా మర్చిపోతాడు. మనం కిందటి జన్మలో ఏమిటో తెలియదు. మనం ఈ జన్మలో ఉన్నాం. ఈ జన్మ తర్వాత ఏమొస్తుందో తెలియదు. కానీ ఒకసారి మనం భక్తిలోకి వచ్చేనట్లయితే కనుకైతే భగవంతుణ్ణి ప్రార్థించినట్లయితే భక్తిలో మనం పూజ చేసి భగవంతుని సేవ చేసినట్లయితే కనుకైతే మళ్ళీ మానవ జన్మ వస్తుందని ఈ ఆచార్యులు మనకి గ్యారంటీ ఇస్తున్నారు. తప్పకుండా మళ్ళీ అంటే భగవంతుడే ఆ భగవద్గీతలో అది చెప్పారు. అందుకని మనకి ఈ నెక్స్ట్ జన్మ కనీసం 84 లక్షల యోనుల్లోనూ మానవ జన్మే వస్తుందని మనం అనుకోగలం. కానీ భగవంతుడికి అలా కాదు. ఎప్పటికప్పుడు ఆయన పుట్టి అంత అవతారం తీసుకోవడం, అవతారం చాలించడం అన్నీ చేసినా కూడా అన్నిటి గురించి ఆయనకు తెలుసు. ఎప్పుడు ఏ అవతారంలో వచ్చాడు, ఎప్పుడు ఆ అవతారంలో ఏమేం పనులు చేశాడు అనే విషయాలు తెలుసు. కానీ మనకి ఈ జన్మ అయిపోయి ఇంకో జన్మగా వచ్చి మనం వేరే దేహంలోకి వచ్చామంటే కనుకైతే ఈ ఈ దేహంలో జరిగిన విషయాలు ఏంటి అనేవి మనకు తెలియదు. కానీ నేను ఎప్పుడూ భగవంతుడిని దండం పెట్టుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు మానేశానులేండి. చైతన్యంలోకి వచ్చి నేను అడగాల్సింది ఏమీ లేదని ఆయన ఇస్తాడనే భావం పెరిగి ఆయన మనకి ఏది అవసరమో లేకపోతే ఏది మనకి మంచి చేస్తుంది అనే విషయం ఆయనే చూసుకుంటాడు అన్నాక అడగడం మానేశాను. కానీ లేకపోతే ఒకప్పుడు రోజు దేవుడి దగ్గర దండం పెట్టుకునేటప్పుడు కంపల్సరీ నాకు నెక్స్ట్ జన్మ భక్తిలో ఉండే జన్మ ప్రసాదించు. ఈ జన్మలో భక్తి చేయడానికి ఎంతో కష్టపడుతున్నాను నేను, అవస్థ పడుతున్నాను, పాటలు పడుతున్నాను. ఆ పాటలన్నీ గుర్తుపెట్టుకొని గుర్తుండేలాగా చెయ్యాలి నాకు నెక్స్ట్ జన్మలో అనుకునేదాన్ని. ఎందుకంటే మళ్ళీ ఈ జన్మ వచ్చి మళ్ళీ మాయలో పడిపోయి భక్తిలోకి వెళ్ళకుండా ఉండిపోతే కనుకైతే మళ్ళీ ఆ జన్మ కూడా వృధా అయిపోతుంది. ఎలాగో ఈ జన్మ వృధా అయిపోయింది. లాస్ట్‌కి వచ్చేసాము. లాస్ట్‌కి వచ్చి ఇప్పుడు ఏదో ఒక కొమ్మ చిన్న కొమ్మ పట్టుకుందామంటే ఆ కొమ్మ ఉండేటట్టు లేదు, ఊడేటట్టు ఉంది. బలమైన కొమ్మ ఆధారం దొరకలేదు భక్తిలో ఇంకా. మన నా సాధన ప్రకారం. అందుకని ఆ కొమ్మ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఊడిపోతుందో తెలీదు. అంటే విరిగి లేత కొమ్మని పట్టుకుని వేలాడుతున్నట్లుగా ఉంది. అందుకని మళ్ళీ జన్మ వచ్చిందనుకోండి, మళ్ళీ జన్మలో మళ్ళీ మాయలో పడిపోతే గనకైతే ఇవేమి గుర్తుండకపోతే గనకైతే మళ్ళీ భక్తి దొరుకుతుందో దొరకదో అని ఉండేదనమాట ఒకప్పుడు. అందుకని నెక్స్ట్ జన్మ మానవ జన్మే రావాలి. నాకు ఈ జన్మలో చేసిన ఈ తపనంతా గుర్తు రావాలి అని అనుకునేదాన్ని. ఇప్పుడు అంటలేదు. ఎందుకంటే భగవంతుడే మనకి హామీ ఇచ్చేసాడు. నువ్వు భక్తి చేసి భక్తి చేద్దాము అని. అంటే నేను ఏంటి శుద్ధ భక్తి అని చెప్పట్లేదు. కానీ ఆయన ప్రార్థన చేస్తున్నాం గదా! ఎంతో కొంత ఒక అడుగు ఆయనకేసేసాం కదా! మనం ఒక అడుగేస్తే ఆయన 10 అడుగులేసారంటారు కదా! అందుకని నా నమ్మకం ఏంటంటే నేను కనీసం ఒక అడుగు వేశాననే అనుకుంటున్నాను. అందుకని ఆయన 10 అడుగులొస్తాడు కాబట్టి నెక్స్ట్ జన్మలో నాకు ఒక అడుగు దూరంలోకే వచ్చేసి నన్ను భక్తిలోనే ఉంచుతాడని, భక్తి ఉన్న కుటుంబంలోనే పుట్టిస్తాడని నమ్మకం అనమాట. అందుకని ఇప్పుడు మనం సిన్సియర్‌గా మనం ఏం చేయాలి అనేదాన్ని ఆలోచించి ఆయన సేవ ఎలా చేయాలి, ఆయన ఎలా సంతోషపెట్టాలి అనే భావన లేకపోతే ఇంకేం చేయగలము, ఆయనకి ఇష్టమైన పనులు ఇంకేమున్నాయి, నామజపం కూడా ఆయనకి ఇష్టమైనదేట. జపం చేస్తే కూడా సేవ చేసినట్టే అవుతుంట. చాలామంది నేను ఇంట్లోంచి బయటికెళ్ళలేకపోతున్నాను, లేకపోతే ఈ భగవద్గీత గురించి ఎవరికీ చెప్పలేకపోతున్నాను, కృష్ణ చైతన్యం గురించి కూడా నేను ఎవరికీ చెప్పలేకపోతున్నాను, వాళ్ళెవరిని నేను ఇందులోకి తీసుకురాలేకపోతున్నాను, నా పనులేవో నేను చేసుకుంటున్నాను అంతే తప్ప ఇంకేం చేయలేకపోతున్నాను అనుకుంటారు కదా! వాళ్ళకి ఆచార్యులు చెప్తారు ఏంటంటే జపం చేయడం కూడా ఆయన సేవ చేయడమేట. ఆయన అనుకుంటారట, ఈ భక్తులు నా నామాన్ని పలుకుతుంటే ఎవరు ఎంత ప్రేమగా, ప్రీతిగా పలుకుతారో నేను వింటాను అని. అంటే ఆయనకి వినసొంపుగా వినిపించేలాగా మనం జపం చేయగలిగితే కనుకైతే అది కూడా ఒక సేవేట. మనం జనరల్‌గా మనం చేసుకుంటున్నాం ఏంటి? మనం భక్తిలో ఉన్నాం, మనం జపం చేసుకుంటున్నాం, మన గురించి చేసుకుంటున్నాం, మనం భక్తిలో ముందుకెళ్ళడానికి చేసుకుంటున్నాం అనుకుంటాం కదా! అది కూడా ఒక కారణమైనా కూడా భగవంతుడికి ఇష్టమైన రీతిలో మన నోటంపట మనం పలికే మాట ఆయనకి వినసొంపుగా ఆయనకంటే మనం చూడండి, కొంతమంది మన పేరు ఉంటుంది. ఆ పేరుని ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా పిలుస్తారు. చాలా దగ్గర వాళ్ళు పిలిచే పిలుపులో కొంచెం ఆత్మీయత కనిపిస్తూ ఉంటుంది. అదే కొంచెం మనకు పరిచయం లేని వాళ్ళ పేరేంటండి అన్నప్పుడు మనం పేరు చెప్తే వాళ్ళు చెప్పే పేరు మనం మామూలుగా ఉంటుంది. అదే మనకి అదే మనకి బంధువులు ఉన్నారనుకోండి, బంధువులు
వాళ్ళు పిలిచే పిలుపు వేరే ఉంటుంది. తల్లి పిలిచినప్పుడు వేరేగా ఉంటుంది. తండ్రి పిలిచినప్పుడు వేరేగా ఉంటుంది. మన మంచి దోస్తులు పిలిచినప్పుడు వేరేగా ఉంటుంది. మనం ఇష్టపడే వాళ్ళు పిలిచేలాగా పిలిచినప్పుడు మనకి సౌండ్ వేరేగా వినిపిస్తుంది. మనకే ఇన్ని రకాలుగా వినిపిస్తున్నప్పుడు ఇన్ని లక్షల కోట్ల జనాలు భగవంతుని పిలుస్తుంటే ఎవరు ఎలా పిలిచారు అనే దానికి అర్థం అవ్వాలంటే మనం ఆత్మీయంగా, అనురాగంగా ఎంతో ఆర్ద్రతో ఆయన్ని మనం పిలుస్తూ జపం చేస్తే గనకైతేనే ఆయన మనకి కంపల్సరీ మనల్ని చూసుకుంటాడు. అందుకని మనం జపం చేసేటప్పుడు కూడా అది ఆ మంత్రార్థం తెలుసుకోవాలి. మంత్రంలో ఏం అర్థం ఉంది? ఆ మంత్రానికి ఏం అర్థం ఉంది? మన హరే కృష్ణ మంత్రానికి అర్థమైతే ఓ రాధాదేవి కృష్ణుని యొక్క అంతరంగ శక్తి నాకు నీ సేవ చేసే అదృష్టం కలిగించు. ఓ కృష్ణయ్య నాకు నీ సేవ చేసే అదృష్టం కలిగించు అని హరే కృష్ణ మంత్రానికి అర్థం అని చెప్తారు ఆచార్యులు. అలాగే మనం అర్థాన్ని కనుక్కుంటూ ఎప్పటికప్పుడు మనం ఆ జపంలో ముందరకెళ్ళేటట్టయితే కనుకైతే భక్తిలో ముందరకెళ్ళేటట్టయితే తప్పనిసరిగా మనకి నెక్స్ట్ జన్మ కూడా మానవ జన్మే వస్తుందని శ్రీకృష్ణుడే భగవద్గీతలో ఆయన చెప్పారనమాట. సాధారణ జీవుడు ఇంకొక దేహాన్ని పొందగానే పూర్వజన్మ గురించి అంతా మర్చిపోతాడు. ఈ ధరణిపై ఉన్నప్పుడు ఎన్నో అద్భుతమైన మానవాతీతమైన కలాపాలు చేసే కారణంగా భగవంతుడే జీవులందరికీ ప్రభువు. ఆయన ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు భూప్రపంచంలోకి వచ్చినప్పుడు ధరణి అంటే భూమి వచ్చినప్పుడు ఎన్నో అద్భుతమైన మానవాతీతమైన అంటే అతీతమైన మానవులు చేయలేని పనులు ఎన్నో చేస్తూ ఉంటాడు. కలాపాలు లీలలు చేస్తూ ఉంటారు కదా. అందుకని ఆ ఆ ఆ రీజన్ తోటి భగవంతుడే అందరికీ ఈ ఈ మొత్తం జీవులందరికీ ఆయనే ప్రభు అంటున్నారు. మరి చూడండి, చిటికిన వేలి మీద పర్వతం ఎత్తడం అంటే అసలు మాటలా అవి? ఆయన అందులో అందరూ ఎంతో హ్యాపీగా కృష్ణుని చూస్తున్నాము అనుకున్నప్పుడు యశోదామాత ఒక్క మాతే బాధగా ఉన్నారట కృష్ణుని చూసి. అయ్యో పాపం, అంత బరువుని వేలి మీద పెట్టుకుని అంతసేపు నుంచుంటున్నాడు అలాగా ఎలాగో ఏమో చెప్పి ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అంటారట, నువ్వు ఈ పర్వతం కింద పెట్టే గానీ నీకు కొంచెం మసాజ్ చేస్తానే, నీ చేతికి మసాజ్ చేస్తానే, నీ నడ్డికి మసాజ్ చేస్తానే, ఓపిక పట్టుకో అని. అంటే అసలు అంతా అంటే అంత పెద్ద పర్వతం మోస్తున్నా, అది చిటికెన వేలి మీద ఎడమ చేతి చిటికెన వేలి మీద మోస్తున్నా కూడా ఆ తల్లి ప్రేమ చూడండి. అతను ఇంకా తన కొడుకే, తన ఆహ్, పుత్రుడే అనే భావంలోనే ఉంది కానీ, ఎంత మహిమ ఉంటే, ఎంత దేవాది దేవుడు కాకపోతే అంత పెద్ద పర్వతాన్ని ఆ చిన్ని వేలి మీద నిలబెట్టాడు అనే ఊహే రాలేదు అప్పుడు కూడా ఆమెకి. ఆమె ఒక్కతే చాలా బాధపడ్డారట. ఆ వారం రోజులు కూడా అందరూ వారం రోజులు పగలు రాత్రి తేడా తెలియకుండా అందరికీ కృష్ణ దర్శనం అయితే అందరూ సంతోషిస్తే ఆమె మాత్రం ఆమె మాత్రం చాలా బాధపడిందిట. ఇదేంటి అలా నుంచున్నాడు, నా కొడుకు కష్టపడుతున్నాడు, తిండి లేదు, నిద్ర లేదు, ఏమీ లేదు, ఇలా నుంచునిపోయాడు వీళ్ళందరి కోసమను. ఎప్పుడు అది పెడతాడో, ఎప్పుడు ఇంద్రుడు వర్షం తగ్గిస్తాడో, ఎప్పుడో నా నా కన్నయ్య రెస్ట్ తీసుకుంటాడో అని ఆమె ఒక్కరు చాలా బాధపడతారట. తల్లి తల్లి ప్రేమ అలాగా. అప్పుడు కూడా ఆయన దేవాదేవుడు, నేను ఆయన చేయాల్సింది ఏమీ లేదు, ఆయనే అందరికీ అన్ని చేస్తున్నాడు అనే భావన ఆవిడికి రాలేదు. అప్పుడు కూడా అంత వాత్సల్యం ఆమె మనసు నిండా నింపేసుకున్నారనమాట. అందుకే భగవంతుడు సర్వదా అదే పరతత్వం అయి ఉంటాడు. అతని రూపానికి, ఆత్మకు అంటే గుణానికి, దేహానికి భేదం లేకుండా ఉంటాడు. మనకి బుద్ధి, మనసు రెండు విడివిడిగా ఉంటాయి. మనసు ఒకటి చెప్తుంది, బుద్ధి ఒకటి చెప్తుంది. కానీ ఈయనకి అలా కాకుండా అన్ని ఆయనే అన్నిట్లో మన మనసులో ఉన్న భావాలకి, మనం చేసే పనులకి అన్నిటికీ ఆయనే నిర్ణేత అయినప్పుడు ఆయనకి భేదం ఎందుకుంటుంది? ఆయన అన్ని పాకటాక్షమూర్తి కదా! అలాగే ఉంటారు కదా! అందుకని ప్రపంచంలో అయితే భగవంతుడు ఈ ప్రపంచంలో ఎందుకు అవతరిస్తాడు, అంతర్ధానం అవుతాడు అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. ఇది రాబో శ్లోకంలో వివరించబడింది. ఇది 7వ శ్లోకంలో చెప్పారట. కానీ మనకి ఏడో శ్లోకం మనకి ఇందులో లేదు. నెక్స్ట్ శ్లోకం 8దో అధ్యాయంలో 9దో శ్లోకము. అది మళ్ళీ నెక్స్ట్ వీక్ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాగా ఏదైనా ఒక విషయం గురించి చెప్పుకుని ఇది ముగించుకుందాము. మనకి ఒకటే శ్లోకం అయింది. కానీ మనం అంటే ఎన్ని శ్లోకాలు కంప్లీట్ చేసాము అనే కాకుండా ఆ శ్లోకం మనకి ఎంతవరకు అర్థమైంది అంటే, నేను చెప్పింది మీకు ఏమన్నా అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ నేను ఏదో పరిగెట్టేయడం కాకుండా పోనీ చెప్తున్నాం కదా అని ప్రభుపాదుల వారి పరిపోట అంతా చదివి అందులో నాకు తోచింది మీకు వివరించి చెప్తున్నాను. అది ఎంతవరకు మీకు అర్థమవుతుందో తెలియదు కానీ కృష్ణ దయ ఇదంతా చెప్పడానికి శిక్షా గురువుల దయ, కృష్ణ భగవానుడు నా నాలుక మీద ఆడించే పలికించే పలుకులే తప్ప నేను ఏదో చెప్తున్నాను, నేను ఎప్పుడు ఏదో అని అనుకోవట్లేదు. ఎందుకంటే అంత అంత శక్తి నాకు లేదు. అంత ఏమంటారు
అర్హత నాకు లేదు. కానీ ఆ భగవంతుడు ఇక్కడ కూర్చోబెట్టి కృష్ణ నేను అనుకోవడం కృష్ణ చైతన్యంలో లేని వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్ ఎంతమందో వింటున్నారు. వాళ్ళందరూ కూడా నా నేను చెప్పిన దానివల్ల ఒకవేళ ఏమన్నా కృష్ణ చైతన్యంలోకి రావడానికి ప్రయత్నిస్తారేమో! మరి అందుకే కృష్ణయ్య నన్ను ఇక్కడ కూర్చోబెట్టి చెప్పిస్తున్నారేమో! అందుకని ఆయనకి ఆయనకి కృతజ్ఞతలు. గురు పరంపరకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం ఇంకేదైనా ఒక విషయం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ విషయం ఏమిటనేది చూద్దాం ఒకసారి. హ్మ్. సంపూర్ణ భక్తి చెప్తూ ఉంటాను గదా! చైత్రశ్రీ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చినవి మనం ఒక్కొక్క విషయం ఒక్కొక్కప్పుడు చెప్పుకుంటున్నామని. దాంట్లో ఇది సంపూర్ణ భక్తి అంటే ఏమిటి అనే విషయం గురించి ఆయన పంపించారు. దాని గురించి చూద్దాము. సంపూర్ణ భక్తి. భక్తి వల్లనే భగవంతుడు వశుడవుతాడంటారు. అటువంటి భక్తి అని దేన్నంటారో ఎవరికీ స్పష్టంగా తెలీదు. భక్తి వల్లనే భగవంతుడు వశుడవుతాడు అనేది శాస్త్రాలన్నీ మనకు చెప్తూనే ఉంటాయి. ఎందుకంటే ప్రహ్లాదుడు భక్తితోనే ఆయన్ని వశపరుచుకున్నాడు కదా! యశోదమ్మ అంటే వాత్సల్యంతో వశపరుచుకుంది. ఎవ్వరికి కట్టుబడిన వాడు యశోదమ్మ వాత్సల్యానికి కట్టుబడిపోయి రోటి కట్టెలా ఆమెకి అనుమతిచ్చారు. అదే ప్రహ్లాదుడైతే కన్న తండ్రే ఎన్నో కష్టాలు పెడుతుంటే కూడా ఏ కష్టం ఆయనకు కలగకుండా ఎప్పటికప్పుడు ఆయన రక్షిస్తూనే వచ్చాడు కదా! అయితే భక్తి అనేది ఏందంటారో ఎవరికి జనరల్‌గా స్పష్టంగా తెలీదు అని చెప్తున్నారు ఇక్కడ. భగవంతుడికి ప్రీతి కలిగించాలనే సంకల్పంతో భక్తులు నిత్యం పూజలు, జపాలు, ఇతర దైవ కార్యాలన్నీ చేస్తుంటారు. అవన్నీ భక్తి పరిధిలోకి వస్తాయా అన్నది సందేహమే. అంటే మనం చేస్తున్న ప్రతి పని ఇప్పుడు సం దేవుడి దగ్గర కూర్చొని సంకల్పం చెప్పుకొని రోజు పూజ, జపం అవన్నీ చేస్తూ ఉంటాం కదా! అది చేసినప్పుడు మనం ఎంత పర్సెంటేజ్ భగవంతుని మీద దృష్టి పెడుతున్నాము కదా! మనం రోజు చేసే పూజ మనం చాలా మటుకి డైలీ మనం ఇంట్లో ఆల్టర్‌లో చేసే పూజ, మందిరంలో చేసే పూజ చాలా యాంత్రికంగా జరిగిపోతూ ఉంటుంది. దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది ముందర ఆచమనం చేయాలి. తర్వాత కలశ పూజ చేయాలి. తర్వాత ఏదో అక్షింతలెయ్యాలి. దాని తర్వాత ఒకటి వేస్తున్నామా లేదా? ఆ మంత్రాలు చదువుతూ మన నోటెంబడి మంత్రాలు ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటాయి. మన చెయ్యి ఆటోమేటిక్‌గా చేసేస్తూ ఉంటుంది. అదే మనం చేసే సేవకి, ఆ ప్రతి సేవకి మనం అనుభవించి అర్ఘ్యం సమర్ప్యామి, వస్త్రం సమర్ప్యామి, యజ్ఞోపవీతం సమర్ప్యామి ఇవన్నీ అన్నప్పుడు నిజంగా అందులో మనకి భగవంతుడిని ఊహించుకుని అవే ఆయన వాళ్ళకి సమర్పిస్తున్నాము అనే ఉద్దేశంతో ఎంతమంది చేయగలుగుతున్నాం చెప్పండి? చాలా కష్టం అది. అది అంటే పూజ అయిపోయిందంటే అయిపోయిందంతే. ప్రతి నిమిషం ఆయన్ని మనం దృష్టిలో పెట్టుకునే చేస్తామని చెప్పడం కష్టం. వ వా ఏదైతే మనకి శాస్త్రాలు చెప్పాయో, సంకల్పం ఎలా చేయాలో చెప్పారు, పూజ ఎలా చేయాలో చెప్పారు, అష్టోత్తరం ఎలా చదవాలో చెప్పారు. అంతే అది వరుసగా వెళ్ళిపోతాయి. ఈరోజు బుధవారమా, ఈరోజు మంగళవారమా, మంగళవారం ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుదాం. బుధవారమా కృష్ణాష్టోత్తరం, విష్ణాష్టోత్తరం చదువుదాం. శుక్రవారమా లక్ష్మీ అష్టోత్తరం, శనివారం గురువారమా సాయి అష్టోత్తరం. అది మనం చదివేటప్పుడు సంకల్పం చెప్పేసుకొని ఒక కేశవ నామాలు చెప్పేసి, ఆ రోజు ఏదైందో అది మనం వస్తే నోటికి లేకపోతే పుస్తకం తీసుకొని చదివేస్తాం. అంటే అందులో ఎంత మనం భక్తి ఇంక్లూడ్ చేసామో, భక్తిని నింపాము మనం చేసే పూజలో అనేది మనం ఆహ్, అంటే చెప్పలేరు. మనకి మనమే నిర్ణయించుకోలేము. చూసేవాడు మాట దేవుడెరుగు. కానీ మన మనసుకి తెలుస్తుంటుంది. మనం ఎంత ఇప్పుడు చేసిన అంతసేపు మనం భక్తితోనే చేసామా అన్నది ఒకసారి మనం పూజ అయ్యాక కనుక మనం ఒకసారి అంటే పునశ్చరణ అంటారు కదా! అలాగంటే ఇప్పుడు అరగంట కూర్చున్నాం దేవుడి గదిలోను. అరగంట ఆ దేవుడు ఆల్టర్ మందిరం దగ్గర కానీ, గదిలో కానీ అరగంట కూర్చున్నాము. అందులో మనం ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకన్లు పూర్తిగా భక్తిగా ఆయన మీదే దృష్టి పెట్టి ఏ పని చేసామో అని మీరు పూజ అవ్వగానే నైవేద్యం పెట్టి తీర్థం హారతి తీసుకుని తీర్థం తీసుకోగానే ఒక 5 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అక్కర్లేదు 2 నిమిషాలు మళ్ళీ పునశ్చరణ చేయండి. మొదటి నుంచి ఎక్కడిదాకా ఆచమనం చేసినప్పటి నుంచి స్వామికి స్నానం చేయించడం దగ్గర నుంచి అన్ని అన్ని పూజలు అన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ చేశాను. అవన్నీ చేసినప్పుడు నేనేం ఆలోచించాను? భగవంతుడి గురించి ఎంతసేపు ఆలోచించాను? భగవంతుడిని కాకుండా ఇతర విషయాల గురించి ఏం ఆలోచించాను? ఒక్కసారి మీరు ఒక్కరోజు ఆ పునశ్చరణ చేసుకున్నారనుకోండి, మీరు పూజ ఎలా చేస్తున్నారు అనేది మీకే అర్థమైపోతుంది. నేను చేస్తున్నాను అదే పని అందుకనే చెప్తున్నాను. భక్తుడిని భగవంతుడు అనుగ్రహించాడని ఎలా తెలుస్తుంది? తన భక్తులైన ప్రహ్లాదుడికి, గజేంద్రుడికి, అలాగే మరికొందరికి కష్టాలు వచ్చినప్పుడు ఆయన ఆదుకున్న కథలు మనందరికీ తెలుసు. వీళ్ళందరి కథలు మనకు తెలుసు కదా! ప్రహ్లాదుడు కానీ, గజేంద్ర మోక్షం గజేంద్రుడు కానీ, లేకపోతే ఇంకా మనకి ద్రౌపది దేవి కానీ, అలా చాలామంది ఉన్నారు కదా! భగవంతుడు ఆదుకున్న వాళ్ళు. వాళ్ళందరి కథలు మనకు తెలుసు. అలాగే సర్వసహజంగా ఇతరులెవరికీ అంతటి కష్టాలన్నీ వచ్చే అవకాశం ఉండదు. అందరికీ అంత పెద్ద పెద్ద కష్టాలొస్తాయని మనం అనుకోక్కర్లేదు. వాటి నుంచి తమను తాము కాపాడుకునేందుకు వారు జాగ్రత్తలు తీసుకుంటారు.
మనం ఏదైనా మనకి తెలిస్తే గనకైతే అక్కడికెళ్తే మంచిది కాదు. అది బాగోలేదు. అది చాలా డేంజర్ అంటున్నారు అటెళ్తే అంటే వెళ్ళడం మానేస్తాం. అక్కడికెళ్ళి కష్టాన్ని కొని తెచ్చుకోం కదా! అందుకని మనకి మనం కాపాడుకోవడానికి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాం. అడుగులు వేయడం తెలిసిన పసివాడిని ఆదుకునే అవసరం ఎవరికీ ఉండదు. అడుగులేస్తున్నాడనుకోండి, అతను నడిచేస్తూ ఉంటాడు గదా! అతనికేం మనం సాయం చేపట్టుకోక్కర్లేదు. అదే నడక రాకముందు నడవలేని వారికి సాయం చేయాలి. అదే మనకి పిల్లాడికి నడక రాలేదనుకోండి, వాడికి నడకొచ్చేదాకా లేరా, నుంచోరా, ఒక్కడిగెయ్ ఇల్లరా నా చేయి పట్టుకో అంటూ వాడికి అడుగులు నేర్పిస్తాం గదా! ఆ! ఆ అడుగులు వేయడం రాని వాళ్ళకి సాయం కావాలి కానీ, ఒకసారి నడకొచ్చేసిన వాడికి అక్కర్లేదు అంటున్నారిక్కడ. నడవలేని వారికే సాయం కావాలి. మనిషి శక్తికి మించిన కష్టం కలిగినప్పుడే దైవశక్తి అవసరమవుతుంది. ప్రతిదానికి మనకు దైవశక్తి అక్కర్లేదు. అంటే మనకి మనకి అవయవాలిచ్చి, ఇంద్రియాలిచ్చి, ఇంత శక్తిచ్చి, ఇంత పనిచ్చినప్పుడు ప్రతి చిన్న విషయానికి భగవంతుని అవసరం లేకుండా మనం కొన్ని పనులు చేసుకోవచ్చు అంటున్నారు. ఆ కొన్ని చేసుకోగలిగిన పనులు మనం చేసుకుంటాము. లేని పెద్ద కష్టం వచ్చినప్పుడు ఆయన సహాయం అడుగుతాము. ఆయనొచ్చి చేస్తారు అంటున్నారనమాట. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కొరబడినప్పుడే ఔషధాలు కావాల్సి ఉంటుంది. మనకెప్పుడైనా ఏదైనా జ్వరం అది వచ్చి మనకి 2 రోజుల దాకా తగ్గలేదు అంటే మనం మందులేసుకుంటాం. కానీ ఉట్టి పుణ్యాన్ని ఇంట్లో కూర్చొని ఈ మందేసుకుంటానని ఏసుకోం కదా! ఈ భగవంతుని సేవ కూడా సహాయం పొందడం కూడా అలాంటిదే అని ఇక్కడ చెప్తున్నారు. భక్తుడు పిలిచిన వెంటనే భగవంతుడు వచ్చి ఆదుకోడు. ఆ పిలుపు ఆర్తిగా వెలువడినప్పుడే అది భగవంతుణ్ణి చేరుతుంది. ప్రార్థన పెదవుల నుంచి, ఆర్తి మనసు నుంచి, పూజ బుద్ధి నుంచి వస్తున్నాయి. మనం అన్నీ ఒకలాగే ఉంటాయనుకుంటాం. ఏవేది ఎందులోంచి వస్తుందో మనకు తెలీదు. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు చూడండి. భగవంతుడు మనం పిలిచేటప్పుడు పెదాలు కలిసి పెదాలతో పిలుస్తాం కాబట్టి ప్రార్థన పెదవుల నుంచి వస్తుంది. ఆర్తి మనసు నుంచి వస్తుంది. నాకు భగవంతుడి సేవ కావాలి, భగవంతుని దర్శించాలి, భగవంతుడి అవసరం నాకుంది అనే ఆర్తి మనసు నుంచి వస్తుందిట. ఇంకా పూజ బుద్ధి నుంచి వస్తుంది. పూజ ఎలా చేయాలి? ఏం చేయాలి? ఇక్కడేం పెట్టాలి? అక్కడేం పెట్టాలి? అనేది బుద్ధి చూసుకుంటుందట. ఈ 3 కలిపితేనే పూజ అవుతుందనమాట. ఆత్మతో భక్తుడు ఎటువంటి అనుబంధము పెట్టుకోవడం లేదు. దైవం ఎక్కడో ఉన్నాడని భ్రమిస్తున్నాడు. ఆయన అంతర్యామిగా మదిలో కొలువై ఉన్నాడనే సత్యం భక్తుడికి ఒక పట్టాన అర్థం కావటం లేదు. ఆ లోపాన్ని అతడు తనకు తానే సరిదిద్దుకునే వరకు దైవానుగ్రహం లభించదు. ఆత్మ, పరమాత్మ అంటారు కదా! ఒక చెట్టు మీద 2 పక్షులుంటే ఒకటి ఆత్మట, ఒకటి పరమాత్మట. ఆత్మ పనులు చేస్తూ ఉంటుంది. పరమాత్మ దాన్ని చూస్తూ ఉంటుందనమాట. ఆ పరమాత్మ చూసి ఆత్మ చేస్తున్న పనులకు అనుగుణంగా ఈయన రియాక్షన్ ఉంటూ ఉంటుందట. అలా మన బ మన గద్ మన మదిలోనే భగవంతుడున్నాడు అనే విషయం మనం అర్థం చేసుకుంటే, అప్పుడు కానీ దైవానుగ్రహం కలగదు మనకి. ఎందుకంటే మనమే భగవంతుడు లేకపోతే నేను అహంకారం మనకి బాగా ఉంటుంది కదా! కానీ ఒకసారి భగవంతుడు మనలో ఉన్నాడు అంటే నేను చేసే పనులన్నిటికీ సహకారం అందిస్తున్నది భగవంతుడే అనే భావం మనకొచ్చి మనలో కూడా ఉన్నాడు. ఆయనే చూసుకుంటాడు అనుకున్నప్పుడే అప్పుడు భగవంతుడు కరెక్టే వీళ్ళు నేను చూసుకుంటానని నమ్ముతున్నారు. నేను వాళ్ళలోనే ఉన్నాడు అనుకుంటున్నారు కాబట్టి నేను అనుగ్రహించాలి వాళ్ళకనే భావం భగవంతుడికి కలుగుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. పూజ యాంత్రికం కారాదు. ప్రార్థన పూజ గదికే పరిమితం కాకూడదు. ఇందాక మనం అనుకున్నట్టు పూజ చేసేసామంటే చేసేసాం. మనం రోజు అరగంట చేస్తున్నాం ఇవాళ 20 నిమిషాల్లో అయిపోయిందేంటి? సరే ఇంకో 10 నిమిషాలు చేద్దాంలే. అలా ఉండకూడదు. మనం ఏమేం చేస్తున్నాం? మనం 5 నిమిషాలు చేసినా, ఒక్క నిమిషం చేసినా కూడా మన మనస్సు పూర్తిగా లగ్నమైనప్పుడే అది పూజ అవుతుందనమాట. ప్రార్థన పూజ గదికే పరిమితం కాకూడదు. అంటే పూజ చేసేసామనుకోండి, పూజ అయిపోయింది బయటకొచ్చేసాక ఇంక మళ్ళీ మర్నాడు పొద్దున్నో లేకపోతే సాయంత్రం దీపం పెట్టే వరకు భగవంతుని గురించి తలుచుకోవడం మానేయకూడదు. మనిషి హృదయమే పూజామందిరం. ముందుగానే అతడు అవలక్షణాలన్నీ తొలగించుకోవాలి. ఆ లక్షణాలేమిటో అతడికి ముందే తెలియాలి. అసూయ, అకారణ ద్వేషం, అంతరాలు, ఆధిక్య భావాలు ఇవన్నీ తనలో ఉన్నాయని తెలిసినా గుర్తించలేని స్థితికి చేరాడు. పరిపూర్ణుణ్ణి, పరిశుద్ధుణ్ణి అనే భ్రమలు అతన్ని వేయటం లేదు. భగవంతుడు మన హృదయంలోకి వచ్చి కూర్చోవాలి అంటే కనుకైతే మన హృదయం శుచిగా, శుభ్రంగా ఉండాలన్నమాట. అది మామూలుగా కూడా మనం చూడండి ఎక్కడికైనా వెళ్తాం, బయట ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, బస్సు రాలేదు ఇంకా కూర్చోవాలి అంటే అక్కడ ఆ బెంచి నీట్‌గా ఉందనుకుంటేనే మనం కూర్చుంటాం గదా! అంతకుముందు ఏదో వర్షం వచ్చి, ఆ బెంచి అంతా తడిసిపోయి, బురదగా ఉండి, అంతకుముందు కూర్చున్న వాళ్ళు ఏదో చేసి, అలా ఎలానా ఉంటే మనం కూర్చోం. అలాగ నుంచునే ఉంటాం గదా! ఆ ప్రదేశంలో కూర్చోవాలనుకోం. భగవంతుడు కూడా అంతే. మనకి ఆర్తిగా పిలిచి భగవంతుని రమ్మన్నప్పుడు, మన హృదయం స్వచ్ఛంగా ఉంటేనే భగవంతుడొచ్చి మన దగ్గర మన హృదయంలో కూర్చుంటాడనమాట. మనలో అసూయ, ద్వేషం అంటే ద్వేషం గూడా కారణం లేకుండా అకారణ ద్వేషం. పక్క వాళ్ళు ఏదో పెద్ద మంచి కారు కొనుక్కున్నారు. వాళ్ళకి డబ్బుంది. వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయగల కెపాసిటీ ఉండాలి. కొనగానే కాదు కదా! ఏదైనా ఒక వస్తువు మనం కొన్నాము అంటే దానికి మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఆ మెయింటైన్ చేయగలిగిన శక్తి ఉన్నప్పుడే మనం దాని జోలికెళ్ళాలి. పక్క వాళ్ళకుందది. వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళది కొనేసుకున్నారు మనం అసూయ పడితే, మనకు ఆ కెపాసిటీ లేకే కదా కొనుక్కోలేదు. మనం ఎందుకు అసూయ పడటం? వాళ్ళ లెవెల్‌కి వాళ్ళు ఎంత చెట్టుకి అంత కాలంటారు కదా! వాళ్ళ ఆదాయానికి సరిపడ్డా వాళ్ళు కొనుక్కున్నారు. మన ఆదాయానికి సరిపడ్డా మనకి స్కూటరో, చిన్న కారో ఏదో ఉంది. దానికి సంతృప్తి పడు.
ఉట్టినే ఎందుకు ద్వే పెట్టుకో అది అసూయ పడ్డం. ఇంకా అకారణ ద్వేషం కూడా అంతే. మనకేం అవసరం ఉండదు. వాళ్ళెవరో వచ్చి చెప్తారేదో. నన్ను వాడు అలా అన్నాడు, వీడిలా అన్నాడు. వీళ్ళంటే మనకిష్టం. చెప్పిన వాళ్ళెవరో మనకిష్టం. మనతో సంబంధం లేని వాళ్ళ మీద ద్వేషం కారణం. ఎందుకు? మన ఫ్రెండ్‌ని వాడేదో అన్నాడు. మాకు బాగా మనకు నచ్చిన వాళ్ళని వాళ్ళేదో అన్నారు. వాళ్ళు చూసుకుంటారు. అందులో మనమెందుకు దాంట్లో దూర్చి మనమెందుకు దాన్ని మనం ద్వేషం పెంచుకోవడం ఎందుకు వాళ్ళ మీద? మనకసలు కారణమే లేదు కదా! మన మన దగ్గరికి రాలేదు వాళ్ళు. మన జోలికి రాలేదు. మనతో మాట్లాడలేదు. మననేమి అనలేదు. అయినా కూడా ద్వేషం పెంచుకుంటాం. ఇంకా అంతరాలు. వాళ్ళు గొప్ప, నేను గొప్ప. వాళ్ళు పెద్దగా నేను పెద్దంటే నేను పెద్ద. నాకు వాళ్ళు చిన్నవాళ్ళు. వాళ్ళకేమీ తెలీదో నాకు అన్నీ తెలుసు. అంతరాలు మనుషుల మధ్య. ఆధిక్య భావాలు. నాకే బాగా అన్నీ తెలుసు. నేనే గొప్ప. నేనింత పొజిషన్‌లో ఉన్నాను. లేకపోతే నేనింత డబ్బు సంపాదిస్తున్నాను. లేకపోతే నాకింత భక్తుంది. మనమే కొలిచేసుకుంటాం గదా! భక్తిలో మనకే ఇంత భక్తుందని. అంత భక్తుంది. నేను ఇన్ని పూజలు చేసేస్తున్నాను. పొద్దున్నుంచి నేను పొద్దున మందిరంలోకెళ్తే 4:30కెళ్తే 8:30 దాకా బయటకి రాను. ఇంత పెద్ద పూజ చేస్తున్నాను నేను. ఇవన్నీ మనకి మనం చేసుకునేవనమాట. అందుకని నేనే గొప్పనే భావాలు. ఇవన్నీ మనలో ఉన్నాయని తెలిసినా కూడా మూల బుద్ధి చెప్తూనే ఉంటుంది. మనని హెచ్చరిస్తూనే ఉంటుంది. నువ్విలా చేయకూడదు. నీకిది మంచిది కాదు. నీ భవిష్యత్తు ఉండదు ఇలా చేస్తే. ఎందుకలా చేస్తున్నావు అని మన బుద్ధి హెచ్చరిస్తున్నా కూడా మనసు దాన్ని పెడచెవిన పెట్టేస్తుంది. అందుకు మనకు కావాల్సిందేంటంటే మనసుని అదుపులో పెట్టుకోవడం. బుద్ధి చెప్పిన దాన్ని మనం విశ్లేషించుకొని, ఆ బుద్ధి చెప్పిన మనం ముందరకెళ్తే మనసు చెప్పిన దాన్నే ప్రతిసారి మనసు చెప్పిందనే కాకుండా మనకి మనం దారిలో ఉంటామనమాట. అందుకే తనలో ఇవన్నీ లక్షణాలు మనలో ఉన్నాయని తెలిసినా కూడా గుర్తించకుండా నేనే పరిపూర్ణుడిని, నేనే పరిశుద్ధుడిని అని భ్రమలు మనని వేయట్లేదు. అతన్ని వే వేయట అందుకే అదే కారణం అనమాట. భగవంతుడు మనలో వచ్చి కూర్చోవాలి అంటే మన మనసు చాలా శుభ్రంగా ఉండాలి. ఈ ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ ఏమీ లేకుండా, భావాలు లేకుండా సమభావాన్ని పెంచుకోగలగాలి. సమభావం ఎలా అంత సాధ్యమేం కాదు అంటే, ఆ కళ్ళని విషయాల్లో మనం తలదూర్చలేదనుకోండి మనకేం కష్టం ఉంటుంది? ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు మననేమీ అనలేదు. పక్క వాళ్ళనెవరో అన్నారు. మనకు కావాల్సిన వాళ్ళెవరో అన్నారు. ద్వేషం పెంచుకున్నాం వాడి మీద. అది వదిలేయండి. వాడి సంపాదన వాడి సమస్య అది వాడు చూసుకుంటాడు. నేనెందుకు అందులో దూరడం అన్నప్పుడు ఒకటి పోయిందా? ఆ ఒక విషయంలోనైనా మనకి ఆ ద్వేషం పోయిందా? అసూయ కూడా అంతే. వాళ్ళకి డబ్బులున్నాయి. వాళ్ళ కొడుకు, కోడలు వాళ్ళందరూ పనిచేస్తున్నారు. అందరూ కలిపి పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు అలాగే ఉన్నాయి గదా! లేకపోతే లోన్‌లున్నాయి. వాళ్ళేదో కొనుక్కున్నారు. మనం చూసి ఆనందించాలి. మన పక్కింటాయన అంత మంచిగా ఉన్నాడంటే, మనకి రేపొద్దున ఎవరైనా వాళ్ళ ఇంటికొచ్చినా కూడా వీళ్ళెవరండి అని మనకు కూడా మన ఇంటికి కూడా వచ్చి మనను కూడా పలకరిస్తారేమో! వాళ్ళు అలా ఉండడమే మనకు మంచిది అనిపించిందనుకోండి. అది పోయింది గదా! అసూయ పోయింది గదా! మనకి ఉన్నాయని తెలిసినా కూడా మనం దాన్ని ఒక నివురుగప్పిన నిప్పంటారు చూడండి. నిప్పు మీద పొగ ఒక బూడిద కొట్టేస్తే బయటకి కనిపించదంటారు. అలాగ అందులో లోపల మండించేస్తున్నామన్ని ఆ భావాలన్నీ మననేవో చెదలా తినేస్తున్నా కూడా మనం దాని మీద ఒక చిన్న మాయ అనే ముసుకేసేసి మనకేమీ లేవు. మనం చాలా బాగున్నామని మనకు మనం సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటూ ఉంటాం అనమాట. అందుకే నేనే అన్నట్లు తెలిసిన వాడిని, నేను చాలా పరిశుద్ధుడిని అనే భావాన్ని మనం వదలటం లేదు. భగవంతుడు మానవుడికి అనేక ప్రజ్ఞలిస్తున్నాడు. అవన్నీ తనవేనని, అంతా తన ప్రజ్ఞేనని భావించి మనిషి అహంకరిస్తున్నాడు. అందరూ తనపై ప్రశంసలు కురిపించి మహోన్నతిగా గౌరవించాలని అతడు ఆరాటపడుతున్నాడు. మనకొచ్చిన ప్రజ్ఞ మనం ఏదన్నా ఒక పని చేశాము అంటే వెనకాల ఆయన అండగా, దండగా మనకి భగవంతుడు ఉంటేనే మనకవుతుంది. మరప్పుడు ఎవరి ప్రజ్ఞ అంటే అందరూ సమానంగా ఉండాలి గదా! అందరూ ఒకలాగే ఉండాలి గదా! కొంతమందికి ఎక్కువ ప్రజ్ఞ, కొంతమందికి తక్కువ ప్రజ్ఞ ఎందుకుంటుంది? వాళ్ళు చేసుకున్న పాపపుణ్యాల కారణంగా ఒకళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఉండొచ్చు. ఒకళ్ళు కొంచెం తెలివి తక్కువ వాళ్ళే ఉండొచ్చు. మరి భగవంతుడు ఈ నాకు అతనికి ఇవ్వంది నాకిచ్చాడు అని నేను కృతజ్ఞత చూపించగలగాలి. అంతేగాని నా వల్లే ఇదంతా అవుతోంది అనంటే చూడండి చాలామంది మరి గుడ్డివాళ్ళు ఉంటారు. కళ్ళు మనం చూస్తుంటే కొంతమందికి తెలుస్తుంది గుడ్డని. కానీ కొంతమందికి తెలీదసలు. కళ్ళు మామూలుగా ఉన్నట్టే ఉంటాయి. మరి చెవులున్నాయి. చెవులు అందరికీ మామూలుగానే ఉంటాయి గదా! ఆ చెవులు మనం మాట్లాడినప్పుడే వాళ్ళకి వినిపించకపోతే చెవుడనే విషయం అర్థమవుతుంది. ఆ భగవంతుడు అన్నీ ఇచ్చి మొత్తం రూపమంతా ఇచ్చి దానికి ఉండాల్సిన శక్తి వెనక్కి తీసేసాడనుకోండి. నువ్వు తెచ్చుకోగలవా? ఆ శక్తిని నువ్వు తీసుకురాగలవా? కళ్ళు ఉంటే ఇప్పుడు నా కళ్ళు తీసి నీకు పెడతానంటున్నారు గానీ, కన్ను సృష్టిస్తున్నారా సైన్స్ అంతా ఇంప్రూవ్ అయినప్పుడు? లేదు కదా! అదే మరి అందుకని భగవంతుడు మనం ఏం చేసినా కూడా, మనకి భగవంతుడిచ్చిన శక్తి వల్ల మనం ఈ పని చేయగలుగుతున్నాము అనే భావన మనలో ఉన్నప్పుడు అహంకారం అనేది రాదు. ఏది చేసినా కూడా అవునమ్మా భగవంతుని కృప, ఆయన కృప లేనిదే నేను చేయలేను అని మనం అనుకోగలిగితే గనకైతే అహంకారం ఉండదు. కాపోతే ఈ అహంకారంతోటి ఏమవుతామంటే నేనింత మంచి పని చేశాను. ఈ వీధిలో ఎవరు చేయని పని నేను చేశాను. అందుకని వాళ్ళందరూ నన్ను మెచ్చుకోవాలి. నన్ను పొగడాలి. ఈ భావాలు ఎక్కువైపోతున్నాయి. ఆ భావాలను తగ్గించుకున్నప్పుడే భగవంతుడు మన దగ్గరికి రావడానికి
ఇష్టపడతాడు. మరి నేనిచ్చింది తీసుకొని, నేనిచ్చిన ప్రజ్ఞతో వాడేదో పని చేసేసి, నన్ను తలుచుకోకుండా వాడే చేశారని గౌరవం పెంచేసుకుంటే వాడి దగ్గరికి నేనెందుకెళ్తాను? ఆ ప్రజ్ఞను కూడా తీసేస్తాననుకుంటారు భగవంతుడు. ఎందుకంటే, అది ప్రజ్ఞ ఆయన అంటే నన్ను మెచ్చుకోలేదు కాబట్టి నేను రిటర్న్ తీసేసుకుంటున్నాననే భావం గాదు. వాడు వృద్ధిలోకి రావాలి అంటే ఈ అహంకారం ఉండకూడదు వాడి దగ్గర. ఒకసారి ఇచ్చిన దాన్ని నాదే అనుకున్న దాన్ని తీసేసాననుకో, అప్పుడు ఇది నాది కాదు అనే భావం వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి మళ్ళీ ఇస్తాను కావాలంటే. ఆ గర్వం తగ్గితే. అని మనల్ని బాగు చేయడానికి కూడా భగవంతుడు ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అహంకారం, ఆధిపత్య ధోరణి అనేవి చెప్పుల జత లాంటివి. వాటికి ఎన్నడూ ఆలయ ప్రవేశం ఉండదు. మనం చెప్పులు ఎంత చిన్న గుడైనా కూడా మనం చెప్పులు బయట పెట్టే వెళ్తాం కానీ చెప్పులతో బయటికెళ్ళం కదా! అలాగే అహంకారం, నేను, నాది అనే అహంకారం, నాకే అన్నీ తెలుసని ఆధిపత్య ధోరణి, నన్నే అందరూ గౌరవించాలి, లేకపోతే నా చేతి కిందే అందరూ పని చేయాలనే ఆధిపత్య ధోరణి గుళ్ళోకెళ్ళవు. వాటికి ఎన్నడూ ఆలయ ప్రవేశం ఉండదు. వాటిని ధరించి వెళ్ళిన వారికి దైవ దర్శనం ఎప్పటికీ లభించదు. ఆ అహంకారం, ఆధిపత్యం ధోరణిలో వెళ్ళామంటే గనకైతే మనం ఏ క్యూలోనే ఎక్కడోనో ఆగిపోతాము. టైం అయిపోయిందని కర్టెనేసిస్తారు. దైవ దర్శనం జరగదు. సర్వసంగ పరిత్యాగం అంటే కేవలం కాషాయ ధరించడం కాదు. తలపుల్ని శూన్యం చేసుకోవాలి. మనసంతా దైవ చింతనలో నిండాలి. వేషంతో కాదు, వ్యవహార సరళి ద్వారా వైరాగ్యం ప్రస్ఫుటమవుతుంది. కాషాయ వస్త్రాలు వేసుకుని మనసులో మాత్రం అది చాలా బాగుంది, అది కావాలి నాకు, ఇది చాలా బాగుంది, ఇది నాకు కావాలి అని సరే మనసుకి మనసుకి సన్యాస భావాలను అప్పగించకపోతే కనుకైతే, అలవాటు చేయకపోతే కనుక సన్యాసం అనిపించుకోదనమాట. ఆ మనసంతా దైవ చింతనలో ఉండాలి. వేషంతో కాకుండా వ్యవహార మనం చేసి మన ప్రవర్తన ద్వారా నిజంగా ఆయన సన్యాసి, ఆయన కాషాయ వస్త్రాలు ధరించినా కూడా ఆ వస్త్రాలకు సరిపడ్డ ప్రవర్తన ఆయన దగ్గర ఉంది అనే భావన చూసే వాళ్ళకి కలగాలి. అంటే మన ప్రవర్తన అలా ఉండాలి. ఆ కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళు సన్యాసం శరీరంతో పాటు మనసుకు కూడా అలవాటు చేయాలన్నమాట. అవధూతలకు ఎలాంటి ఆర్భాటాలు ఉండవు. అని పెద్దగా అవధూతలైతే వాళ్ళు ఆర్భాటాలేం లే. అంటే ఇప్పుడు వాళ్ళు ఆర్భాటాలు కోరుకోరు కానీ, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆయనకు అసౌకర్యం కలగకూడదు అనే ఉద్దేశంలో కొన్ని కొన్ని సార్లు కొంచెం చేయాల్సొస్తుంది కాబట్టి చేస్తారనమాట. భక్తి అంటే భగవంతుని ప్రేమించడం ఒక్కటే కాదు. సమస్త సృష్టిని సమభావంతో చూడడము. సర్వకాల సర్వావస్థలోనూ ఒకచోటే దృష్టి కేంద్రీకరించడం. అప్పుడే అది సంపూర్ణ భక్తి అవుతుంది. అలాంటి భక్తి తత్పరతకే భగవంతుడు వశుడవుతాడు. ఇప్పటివరకు భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే ఏమిటి? అనుకున్నాం గదా! ఇక్కడ భక్తి అంటే ఏంటో చెప్తున్నారు. భగవంతుడిని ప్రేమించడం ఒక్కటే కాదు, సమస్త సృష్టిని సమభావంతో చూడడము. భగవంతుడికిట ఆయన్ని ప్రేమించటం, ఆయన్ని సేవించటం, ఆయన్నికి కావాల్సినవ్వటం కంటే కూడాకట, ఆయన భక్తుల్ని గనక మంచిగా చూసుకుంటే ఆయనకి ఇంకా చాలా ఆనందం పొందుతారట. నన్ను చూడకపోతే చూడకపోలే, నా భక్తుడిని చూసాడు చూడు అంత ఆదరంగా చూస్తున్నాడో నా భక్తుడిని, నాకెంతో మంచి ఇష్టమైన భక్తుడిని అతను చూసాడు కాబట్టని ఆ భక్తుడికి ఎంతైతే ప్రేమను కురిపిస్తాడో, ఆ భక్తుడిని సేవించిన వాళ్ళకి కూడా అంత ప్రేమను కురిపించేస్తారట ఆయన. మనం అందుకనే వైష్ణవాపరాధన చేయకూడదంటారు. భక్తి చేస్తున్న వాళ్ళని చూసి మనం హేళన చేయడం కానీ, లేకపోతే వాళ్ళని విమర్శించడం కానీ, అలాంటి పనులు చేయకూడదు. మనకి తెలీదు ఎవరి మనసులో ఎంత స్వచ్ఛతగా ఉన్నారు అనే విషయం మనకు తెలీదు. అది తెలియనప్పుడు వాళ్ళేదో మాట్లాడుతున్నారు, మనకేదో చెప్తున్నారు. చెప్పినప్పుడు కొట్టేసి పక్కకెళ్ళి పెద్దది చెప్పొచ్చాడులెండి వీళ్ళు, ఇదేదో వాళ్ళేదో చెప్పారని ఇక్కడికొచ్చి చెప్పడం మొదలుపెట్టాడు. అతనికేం తెలుసు నాకు చెప్తున్నాడు అనేది నీ అమాయకత్వం, అహంకారం. ఆయన ఏదో తెలిసినదేదో ఎందుకు చెప్తున్నాడని పెద్ద పండితుడని చెప్పట్లేదు. అయ్యో! దీనివల్ల నేను ఆనందం పొందుతున్నాను కదా! ఇది ఇంకొకళ్ళు చెప్తే వాళ్ళు కూడా ఆనందం పొందుతారేమో! నేనొక్కడినే ఆనందం పొందడం ఎందుకు? భగవత్ సేవలో ఇంత ఆనందం ఉందని వాళ్ళకి తెలిస్తే, వాళ్ళు కూడా సేవ చేస్తారేమో! వాళ్ళు కూడా ఆహ్, భగవంతుడి ప్రేమ పొందుతారేమో అనే తపనుంటుంది. ఒకసారి భక్తిలోకొచ్చామనుకోండి, మనకి ఆ భక్తి వల్ల పొందే లాభాలు మనకే ఉండాలని కోరుకోం. భక్తులకి వచ్చిన అవకాశాల్ని అయ్యో! మనం ఇంకొకళ్ళకి పంచుకుంటే ఎంత బావుందో, ఈ భావన ఎంత బావుందో, ఇది వాళ్ళు కూడా పొందుతారేమో, ఇదే ఆనందాన్ని వాళ్ళు కూడా పొందుతారేమో అనే భావన భక్తుల్లో ఎక్కువుంటుంది. అందుకని భక్తులు ఏదన్నా చెప్పినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది మనకి నచ్చకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోదాం. లేకపోతే దాన్ని కామెంట్ చేయొద్దు. సరే అనేసి వదిలేద్దాం. లేకపోతే అది మీరు ఒప్పుకోకపోతే ఓకే. కానీ వాళ్ళని విమర్శిస్తే గనకైతే అది వైష్ణవాపరాధం అవుతుంది. అది వినకపోతే వినకపోయారు గానీ, తెలియని పాపం చేసినట్టు అయిపోతుంది. అందుకని ఎవరైనా ఎప్పుడైనా భగవంతుడి గురించి కానీ, దేని గురించైనా మంచి విషయాలేమైనా చెప్తే గనకైతే, మీకు నచ్చితే పాటించాలనిపిస్తే పాటించడం. లేకపోతే వాళ్ళ దగ్గర అనడం, యువతలకొచ్చేసి ఆ విషయాన్ని గురించి మర్చిపోవడం. అంతేగాని ఇప్పుడు నేనేదో చెప్పాను, ఈ విషయం మీకు నచ్చలేదు. నచ్చకపోతే ఓకే వదిలేయండి. కానీ పక్క ఇంకో వాళ్ళ దగ్గరికెళ్ళి ఆవిడ ఇలా చెప్పింది, అంత పెద్ద తెలుసా ఆవిడకి? లేకపోతే ఆవిడ అంటే నేను పెద్ద వైష్ణవుని అనే ఉద్దేశంలో చెప్పట్లేదు. ఉదాహరణకు చెప్తున్నాను. భక్తులు మనం ఏదన్నా చెప్తే గనకైతే వాళ్ళని విమర్శిస్తే మనకొచ్చేది పాపం. ఆ విమర్శలు చేయకుండా మనకు నచ్చకపోతే వదిలేస్తే అయిపోతుంది కదా! పట్టించుకోకండి. అయిపోతుంది.
కానీ వినేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. విన్నాము. ఆ విన్నది ఇంకొకళ్ళకి చెప్పాలనిపించింది చెప్పాము. అది మళ్ళీ మీకు మంచే చేస్తుంది. ఎందుకంటే భగవంతుడు అనుకుంటాడు, ఇగో ఈవిడ చెప్పిందేదో 2 ముక్కలు నచ్చినట్టున్నాయి. ఈవిడ చెప్పినట్టే నా గురించి వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళని కూడా మనం మనం చూద్దాము అని భగవంతుడి దృష్టి మీ మీద కూడా మళ్ళుతుందనమాట. అందుకే ఎవరైనా కూడా ఏదైనా మంచి విషయం చెప్పినప్పుడు బానే ఉందనిపించినప్పుడు, నచ్చిందన్నప్పుడు, ఆ నచ్చిన విషయం పక్క వాళ్ళతో పంచుకోండి. ఒకవేళ నచ్చలేదంటే మీతో చెప్పిన వాళ్ళని కామెంట్ చేయకండి. ఆ కామెంట్ చేసింది వైష్ణవాపరాధం అయిపోతుంది మళ్ళీ. అందుకని సర్వకాల సర్వావస్థల్లోనూ ఒక చోటే దృష్టి కేంద్రీకరించగలగాలి. అంటే భగవంతుని మీద దృష్టి పెట్టగలగాలి. అందరినీ ప్రేమించాలి. సమస్త సృష్టిని సమభావంతో చూడగలగాలి. అప్పుడే సంపూర్ణ భక్తి అవుతుంది. ప్రతి ప్రతి అంటే మనుషులొక్కటే కాదు, ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడనే భావన, పరమాత్మ ప్రతి దాంట్లోనూ ఉన్నారు కదా! మనకి ఏమంటారు, నుసిపురుగులంటారు. చిన్న పురుగు కాదు. ఏమంటారు? దోమలు చిన్న నుసువలుంటాయి చూడండి, నుసువలు. అది ఇంతుంటుందా? అందులోనే దానికి చేతులు, కాళ్ళు, నోరు, ముక్కు, మూతి అన్నీ ఇంత దాంట్లో ఉంటుంది. అందులోనే ఆత్మ, పరమాత్మ ఇద్దరు ఉంటారనమాట. అందుకని మనం ప్రతి వాళ్ళలోనూ భగవంతుడున్నాడనే విషయం మనం దృష్టిలో పెట్టుకొని, ఎవరిని చులకనగా చూడకుండా, మనకు ఒకవేళ గౌరవించడం రాలేదనుకోండి, అగౌరవపరచొద్దు. వాళ్ళని అవమానపరచొద్దు. వా ఓహో! అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మనకు నచ్చని విషయాలేమన్నా ఉంటే. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళని మనం ప్రేమించినా, ప్రేమించకపోయినా, వాళ్ళని ఓహో అన్నా, ఆహా అన్నా వాళ్ళకి పెద్ద ఫరకేం పడదు. కానీ మనం దాన్ని మనం విశ్లేషాత్మకంగా, విమర్శపూర్వకంగా ఏమన్నా మాట్లాడితే మనకి ఎఫెక్ట్ అవుతుందది. వాళ్ళు చెప్పడానికి వచ్చిందెందుకు? మీరు అందులో ఒక ఒక ఆవగింజలో 60 వంతు మీరేమన్నా తీసుకొని నచ్చి మీకు దాన్ని మీరు ఒకవేళ ఏమన్నా ఆచరణలో పెడితే మీరు కూడా బాగుపడతారేమో, మీరు కూడా ఆనందం పొందుతారేమో, ఒక విధమైన ఈ దివ్యానందం మీరు కూడా అనుభవిస్తారేమో అనే విషయం అని ఆలోచించి వాళ్ళు ఎవరైనా వైష్ణవులు ఏమన్నా మీకు చెప్తే కనుకైతే, అందరూ చెప్పింది నచ్చాలని ఏం లేదు. నచ్చకపోతే మీరు దాన్ని విమర్శించకండి. విమర్శించి మీరు పాపం చేసిన వాళ్ళవుతారు. అందుకని భగవంతుడి గురించి ఎవరు చెప్పినా కూడా భగవంతుడి దృష్టి ఆ చెప్పే వాళ్ళకి భగవంతుని కృప ఉంటేనే ఎంతో కొంత చెప్పగలుగుతారు కాబట్టి, ఆ భగవంతుని కృప పొందిన వాళ్ళని మనం విమర్శించకూడదు. అది మెయిను. అందుకని నచ్చితే ఓకే అంటాం. నచ్చలేదా నవ్వేసి ఊరుకోవడం అంతే. దాని గురించి ఇంక మర్చిపోవడం. నచ్చిందనుకోండి మనం ఇంకోసారి దాన్ని తలుచుకుంటాం. అదల్లా చెప్పారు కదా! ఆ పాయింట్ భలే ఉంది. మనకి ఇదివరకు అర్థం కాలేదు ఈ పాయింట్. మనం ఈ పాయింట్ పట్టుకోవచ్చు అని చిన్న పాయింట్ పట్టుకున్నారనుకోండి. అది ఓకే. అలా కాకుండా దాని గురించి విమర్శించి ఆహ్, ఆహ్, వేరే వాళ్ళ దగ్గర చెడుగా మాత్రం మాట్లాడకుండా చూసుకుంటే మనం వైష్ణవాపరాధం చేయని వాళ్ళం అవుతాం అనమాట. హరే కృష్ణ. సంపూర్ణ భక్తి అంటే సమస్తంలోనూ భగవంతుడిని స్థిర బుద్ధితో చూడడం, చూస్తూనే ఉండడం. ఒకసారి చూసేసి ఇవాళ నాకు మంచి దృష్టి కలిగింది, కరెక్టే, అందులో భగవంతుడు కనిపించాడు అనుకోవడం. మళ్ళీ రేపొద్దున అది భగవంతుడు కాదు, చెట్టే కొట్టే అనుకోవడం కాకుండా, మనకొకసారి ఆ భావం వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవడం, ప్రతి దాంట్లోనూ భగవంతుడిని చూడగలగడం నిజమైన భక్తి అని. అంటే మనకు ఆర్భాటాలకు పోయి కొన్ని లక్షలు, వేలు, కోట్లు, లక్షలు ఖర్చు పెట్టేసి ఆర్భాటంగా పూజలు చేయడం కాకుండా అందరినీ సమానంగా చూడడం. ఒకవేళ ఆర్తితో ఉన్న వాళ్ళకి, ఏదైనా అవసరమైన వాళ్ళకి ఆదుకున్నా కూడా భగవంతుని సేవ చేసినట్టే అనమాట. అలాగా అలా కూడా భగవంతుడు సంతోషిస్తాడు. అంటే మనకి చేతనైనంత వరకు ఎదుటి వాళ్ళని మన మాటతో కానీ, చేతతో కానీ కష్టపెట్టకుండా వాళ్ళని ఆహ్, వాళ్ళు వాళ్ళ ఆనందానికి కారణం మనం కాకపోయినా కూడా వాళ్ళ దుఃఖానికి మనం కారణం కాకుండా ఉంటే గనకైతే భగవంతుడి మీద మనకి ప్రేమ ఉన్నట్టే, భక్తి ఉన్నట్టే. ఈ విషయాలు మనం చిన్న చిన్న విషయాలు కొంచెం మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే కనుకైతే ఒక్కోసారి తొందరగా మాట తూలిపోతూ ఉంటాం. ఆ మాట చెప్పే ముందర ఒక్క నిమిషం కనుక మనం ఆగితే కనుకైతే ఆ సిచ్యువేషన్ మనం ఆహ్, అనలైజ్ చేయగలిగితే కనుకైతే ఏదైనా ఒక సిచ్యువేషన్ మనకు కోపం రాగానే వెంటనే బడబడ అనేయకుండా ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ అయినా కూడా దాన్ని రియలైజ్ చేసి అంటే అనలైజ్ చేయాలి. ఈ విషయం ఇప్పుడు ఇక్కడ ఎందుకు జరిగిందంట? మన పొరపాటుందా? లేకపోతే వాళ్ళ పొరపాటుందా? వాళ్ళ పొరపాటు కూడా లేకుండా జరిగిందా? ఇప్పుడు చూడండి, చిన్న ఉదాహరణ చెప్పి నేను ఆపేస్తాను. మన పని మనిషొస్తుంది. పని చేస్తూ ఉంటుంది. పాపం మా అమ్మాయి చేతిలోంచి ఇది మన పింగాణి కప్పో, గ్లాసో ఏదో జారిపోతుంది. జారిపోగానే మనం ఎంత ఖరీదో తెలుసా? రూ. 100 అది పడగొట్టేసావా అంటే పాపం అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి కావాలని ఆ ప్లేట్‌నో, గ్లాస్‌నో ఏదో పగలగొట్టలేదు గదా! సబ్బుతో రుద్దుతోంది. సబ్బు జిడ్డుగా ఉంది. జారిపోయింది. కిందున్నది గచ్చు గబుక్కున జారింది. అదే అమ్మాయి ఇంకా ఏడాది నుంచి ఆ గ్లాస్ కడుగుతూనే ఉంది. కానీ ఎప్పుడు జరగలేదు. ఇప్పుడెందుకు జరిగింది? చెయ్యి నొప్పెట్టిందో, నొప్పొట్టిందో, లేకపోతే సబ్బెక్కువైందో, ఏదైందో పొరపాటు జరిగింది. ఆ పొరపాటు జరిగినప్పుడు మా మా మామూలుగా మాట్లాడకుండా ఉన్నామనుకోండి, పాపం ఆ అమ్మాయి అంటుంది 10 సార్లు చెప్తుంది, "అమ్మ చేతుల నుంచి గ్లాస్ జారిపోయింది. పడిపోయిందమ్మా, పడిపోయిందమ్మా, పడిపోయిందమ్మా" అని. మనమే అదేంటి అని కొంచెం గట్టిగా అన్నామనుకో, "దానికి ఎంత ఖరీదో తెలుసా? అంత ఖరీదు పెట్టి కొన్నదాన్ని నువ్వు ఇలా పగలగొట్టేసావు" అని అన్నామనుకోండి, ఆమె ఏమంటుందప్పుడు?
నేనేమన్నా కావాలని పగలగొట్టానమ్మా? నా చెయ్యి జారిపోయింది, పగిలిపోయింది. దానికి ఇంత గొడవ చేస్తున్నావేంటి అని మనకి రివర్స్ వస్తుంది ఆ అమ్మాయి కదా! పాపం ఆ అమ్మాయికి కూడా బాధుంటుంది. మనం మాట్లాడినప్పుడు ఆమె బాధ వ్యక్తీకరిస్తుంది. మనం ఏదన్నా అంటే ఆమెకు కూడా బాధ అనిపిస్తుంది. నేనేం కావాలని చేశానా అని మనకు రివర్స్ వస్తుంది. అలాంటి చిన్న విషయాలు మనం అనలైజ్ చేసుకొని, మన నిత్య జీవితంలో గనక దాన్ని ఫాలో అయితే గనకైతే మనకు మెల్లిమెల్లిగా పెద్ద విషయాల్లో కూడా ఆలోచన చేయడం అనేది మనకి అలవాటవుతుందనమాట. అలా మనం అలవాటు చేసుకొని మనం మనం భక్తిలో ముందరకెళ్తూ మిగతా వాళ్ళందరిని కూడా మనతో పాటు కూడా తీసుకెళ్ళేటట్టుగా భగవంతుడిని ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తాను. హరే కృష్ణ మంత్రం చెప్పుకుందాం 11 సార్లు. ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏదైనా ఒక విషయం మంచి విషయం ఉన్నా కూడా అది భగవంతుల యొక్క కృప, ఆచార్యుల కృప, శ్రీకృష్ణ భగవానుని యొక్క కృప. ఏదైనా పొరపాటు జరిగితే అది నాదే. హరే కృష్ణ. నాకు అవగాహన లోపం వల్ల చెప్పినట్లే కానీ వేరే ఉద్దేశం ఏమి కాదు. ఇందులో ఏ ఒక్క విషయం మీకు నచ్చినా నా జన్మధన్యమైనట్లే భావిస్తాను. మరి ఎప్పుడు చెప్పుకున్నట్లుగా మళ్ళీ ఇప్పటివరకు చెప్పిందంతా కృష్ణ కృపామూర్తి శ్రీల భక్తి ప్రభుపాదుల వారికి అంకితం చేసుకుంటూ హరే కృష్ణ మంత్రం చెప్పుకుందాము. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరి బోల్. మరొక్క మారు నేను ఏది చెప్పినా కూడా ఆయన కృష్ణయ్య ఆ టైంకి ఆ ఉదాహరణ కానీ ఆ కథ కానీ ఏదైనా కూడా ఆయన ఆ టైంకి మన నాలో ప్రశోభతించి చెప్పించిందే కానీ ఒక్క విషయం కూడా ఇందులో ఒక అక్షరం కూడా నా సొంతం ఏమీ లేదు. గురువుల యొక్క ఆచార్యుల యొక్క కరుణ కటాక్షాలు భగవంతుని యొక్క కృపతో తప్ప నాదిగా నేను ఏది చేస్తున్నది ఇందులో ఒక్కటి కూడా లేదు. హరే కృష్ణ సర్వం శ్రీ కృష్ణ అర్పణమస్తు. మళ్ళీ ఇంకొన్ని విషయాలతో మళ్ళీ ఇంకోసారి కలుద్దాము. హరే కృష్ణ.